మరి భయపడటం, చావుని ఊహించడం, సందర్భాలు మనిషి జీవితం మీదకు శరీరం మీదకు పడినప్పుడు, అంటే వ్యాధి కానీ బాధ కానీ పరిస్థితి కానీ మీదకు వచ్చినప్పుడు తాళలేక శోధించబడి ఇంకా ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో అని చేసిన ప్రార్థనలు చాలామంది ఉన్నాయి. ఆ ప్రార్థనలు చాలు అనుకున్నప్పుడు దేవుడు విన్నాడా? వినలే. సరి వినకపోగా వాళ్ళని ఇంకా ఎక్కువగా పని చేయించడానికి దేవుడు ఇష్టపడినట్లు, మరి శక్తికి మించినటువంటి బలమునకు మించినటువంటి పని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకనే భూమి మీద దేవుని దగ్గర నుంచి జీవించేటువంటి ఏర్పాటు ఏ కాలం అయితే ఉందో దాన్ని నువ్వు తక్కువ చేసుకోలేవు, తప్పించుకోలేవు, నీకు నచ్చినట్టు మలుచుకోలేవు, మార్చుకోలేవు. ఒకటి మాత్రం జరగద్ది, అదేంటంటే నీ జీవితాన్ని దేవుని యొక్క యోగ్యతకు తగినట్లుగా నువ్వు చేసావా మంచిది. ఆయన చెప్పిన దాని ప్రకారము, ఆయన కోరుకున్న దాని ప్రకారము నీవు ఉపయోగించుకునే స్థాయికి నీ జీవితాన్ని అప్పగించి పనికి పరిచర్యకు ఒప్పుకున్నావా మంచిది. ఒకవేళ నీవు ఆ పరిస్థితులు నీ కాలంలో చేయటానికి అవకాశం లేకో, సమర్పణ లోపం వలనో, లేక మరింకేదో కారణాలు చూపో, నీకు ఇష్టం లేదు, నీకు నచ్చలేదు, భయం ఉంది అని నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా చేతిలో తీసుకుని జీవిస్తుండేటప్పుడు ఈ మరణ భయం అనేది తరుముద్ది. మళ్ళీ చెప్తున్నాను, నన్ను దేవుడు పుట్టించాడు, నన్ను పెంచాడు, నాకు ఊహ వచ్చింది, రక్షణ వచ్చింది. రక్షించబడిన తర్వాత నా జీవితం పట్ల దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది. మీరు ఎంత లేమెన్ కొత్తగా హిందువులుగా ఉండి, ముస్లిమ్స్గా ఉండి, ఇంకేదో మతంలో ఉండి క్రైస్తవుల దగ్గరికి వచ్చినా వాడికి తెలిసిపోద్ది దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ఏర్పాటు ఇది అనే విషయం తెలిసిపోద్ది. మొదటిది. రక్షించబడిన తర్వాత నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక తెలియకపోతే రెండవ ప్రణాళిక అంటే నీకు బయలుపాటు నీ వివాహ వ్యవస్థలోకి వచ్చేటప్పుడు తెలిసిపోద్ది. వివాహం ద్వారా దైవచిత్తమైనటువంటి కుటుంబంలోనికి ప్రవేశించి దేవుని చిత్తమైనటువంటి వ్యక్తిత్వంతో కట్టబడుతూ నా జీవితము దేవుని కొరకు ఏర్పాటు చేయబడేది అనే రెవల్యూషన్ నీ మ్యారీడ్ లైఫ్లో బయటకు వస్తుంది. ఎందుకంటే మీతో పాటు నడిచే మూడో వ్యక్తి ఎవరు? దేవుడు ఉంటాడు. అందుకని పర్సనల్ లైఫ్లో నుంచి మ్యారిటల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి గాడ్స్ విల్ వచ్చేస్తుంది. గాడ్స్ విల్ వచ్చినప్పటికీ 2 సార్లు ప్రత్యక్షపరచబడినప్పటికీ కూడా నువ్వు స్పందించక జీవించటం మాత్రమే తెలిసి, అంటే బ్రతకడం మాత్రమే తెలిసి జీవిస్తున్న జీవితాన్ని ప్రయోజనకత్వపు జీవితానికి ఒప్పుకోకపోతే మరికొద్ది కాలంలో ఆత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నీకు మాట్లాడతాడు. అది వాక్యము ద్వారా, సేవకుని ద్వారా, దర్శనము ద్వారా, ప్రవచనం ద్వారా, ఆత్మ యొక్క అభిషేకపు నింపుదల ద్వారా. ఈ 5 విషయాల్లో ఎక్కడో చోట జరుగుద్ది. ఇది జరిగిన తర్వాత నీ లైఫ్లో దేవుని యొక్క అంబిషన్ ఏంటి అనేది బయటపడిపోద్ది. ఇది ప్రత్యక్షత. మొదటిది వ్యక్తిగత రక్షణ, రెండవది వివాహపు రక్షణ, మూడవది ఆత్మీయ రక్షణ. ఈ ఆత్మీయ రక్షణలో నీ లైఫ్ తాలూకా స్టెబిలిటీ ఏంటి, ఎలా జీవించాలి, ఎందుకు దేవుని పని చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ పరిస్థితుల్లో ఉండాలన్నది నీకు క్లియర్ కట్ డెఫినేషన్స్ వచ్చేస్తాయి. నేను చెప్పే విషయాలు ఇప్పటికీ పట్టించుకొని సోమరిపోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు, డబ్బు సంపాదన, ధనాపేక్ష కలిగిన మోసగాళ్లు క్రైస్తవ్యంలో ఉంటే ఖచ్చితంగా ఈ వర్తమానం నీకే, ఈ విషయం నీకే. నీ పట్ల దేవుని ఉద్దేశం ఈ 3 సార్లు ప్రత్యక్షపరచబడుతుంది. మూడోసారి ఏ రకంగా ప్రత్యక్షపరచబడుతున్నప్పటికీ నీ లైఫ్లో నేను చెయ్యలేను అని కానీ, నా వల్ల కాదు బాబోయ్ అని కానీ, నాకెందుకు వచ్చిన ఈ తంటాలు బాబు, పరిచర్య అంటే చాలా తలనొప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ అలాగని పరిచర్య అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయటం అంటే సంఘం కట్టడమే, ఇలాగ వాక్యాలు చెప్పడమే, ఇలాగ క్రమశిక్షణ కాదు. పరిచర్య నానా రకాలుగా ఉన్నాయి. కానీ నువ్వు ఏ రకంగా అయినా ఆయన పనికి లోబడితే నీకు సామర్థ్యం ఇచ్చి, లోబడిటను బట్టి వచ్చిన సామర్థ్యాన్ని బట్టి తగిన పనికి నువ్వు డిఫైన్ చేయబడతావు, నిన్ను పాలిష్ చేయబడతాయి. ఈలోపు నీ లైఫ్ స్టైల్ని క్రమబద్ధీకరణ చేసుకోవటానికి పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు నీ జీవితం దేవునికి ఉపయోగపడే పాత్రగా మలచబడనప్పుడు చావు తలంపులతో చనిపోవాలి అనేటువంటి భావంతో నా పని సరిపోవటం లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇంటిని పోషించలేకపోతున్నాను, అప్పులు ఎక్కువైపోతున్నాయి, నాకు నలుగుడు ఎక్కువైపోయింది, కుటుంబంలో ఒత్తిడి, పరిస్థితులు, ఏదో కారణం చేత మరణ భయము నిన్ను తరుముతూ ఉంటుంది. ఈ పరిస్థితి నువ్వు చేయవలసిన పని, చేయవలసిన పద్ధతిలో, చేయవలసిన సమర్పణకు సిద్ధపడకపోయినప్పుడు నువ్వు ఈ మరణ భయం నిన్ను తరుముతూ ఉంటుంది. జాగ్రత్త. ఈ మరణ భయము దేవుని పనికి మాత్రమే కాకుండా మరో రకంగా కూడా వస్తుంది. అదేంటి అనంటే వ్యక్తిగత జీవితానికి రక్షణ అనుభవము సరైన స్థితిలో లేకపోయినప్పుడు ప్రతిరోజు చావడం, చంపడం, చంపుతాను అన్న భయపడడం, చస్తానని భయపడడం, ఇది సాతాను తాలూకా లక్షణం. ఇది అపవాది యొక్క పీడించడం. ఈ పీడించే అనుభవంలోకైనా పోవాలి, లేక ప్రభు చేత శోధించబడుతున్న బలహీనతకు అపవాదికి అప్పగించబడమైనా జరగాలి. అట్లా డెత్ అనేది
మన నోట్లో ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎక్కువ సార్లు మీ నోటి మాటలతో మాట్లాడే సందర్భాల్లో ఎవరైనా నేను చస్తే దరిద్రం వదిలిపోద్ది, నేను పోతే కానీ మీకు తెలియదు నా విలువేంటో, అనవసరంగా నేను మీ ఇంటికి సాకిరీ చేయడానికే వచ్చినట్టుంది, నేను ఎప్పుడు చచ్చిపోతానని మీరు ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళేం అనుకోరు, నువ్వే అంటావు ఈ మాటలని కదా, ఇంకెందుకు వచ్చిన గొడవలే, దేనికిందో నుయ్యో గొయ్యో చూసుకుని ఏదో ఒక రోజు ఈ విస్తారమైన మాటలు రెగ్యులర్గా కీప్ ఆన్ టాకింగ్ ఉంటే సాతాను ఏం చేస్తాడు, నీకు దానికి తగ్గ పరిస్థితులు మీ ఇంట్లో భర్తతోనో భార్యతోనో పిల్లలతోనో పక్కింటోడితోనో ఓనర్తోనో అధికారితోనో ఎవడో ఒకడికి రేపి ఎలరా ఆవిడ కోరుకుంటుంది వెళ్ళి వాడుకో అని చెప్పి చెప్తాడు. సో ఆ భయము నువ్వు తెచ్చుకోకుండా దైవికమైన పద్ధతిలో బ్రతికినంత కాలం జీవించటం అనేది దైవికమైనటువంటి లక్షణం. అందుకే క్రైస్తవుడుగా శరీరాన్ని ఈ భూమి మీద నుంచి విడిచే ముందు ప్రభువు కోరుకున్న కొన్ని పద్ధతుల ప్రకారము మన శరీరాన్ని సిద్ధపరచుకోవాలి తప్ప ఏ రోజు కూడా శోధించబడి మరణాన్ని నువ్వు కోరుకోకూడదు, దాన్ని ఆహ్వానించకూడదు, దానికి ఎదురెళ్ళకూడదు. దాన్ని అలాంటి అనుభవం నీకు వస్తున్నప్పుడు దాన్ని గద్దించి మరణదూత లేక లోకాధికారిని హెచ్చరించి అపవాదిని వెళ్ళగొట్టాలే తప్ప దాన్ని ఎప్పుడు కూడా నోటితో సంతోషంగా ఆహ్వానించకూడదు. ఆ పరిస్థితిని ఎప్పుడు కూడా కోరుకోకూడదు, శపించుకోకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నోట ఆశీర్వాదం వచ్చినమే ఉండాలి తప్ప ఎప్పుడు శాపవచనం అనేది క్రైస్తవుడి నోట్లో ఉండకూడదు. మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం, క్రైస్తవుడిగా శరీరం విడిచిపెండు లోక ఆశలు లోక కోరికల్ని చంపేయాలి, వాటి మీద నువ్వు బతికేయాలి, అంటే వాటిని గెలిచే బతుకు బతకాలి. రెండవది, లోకంలో ఉండేటువంటి మమకారాలు బంధుత్వాలు అనుబంధాలను ఏం చేయాలి, గెలవాలి. వాటిని గెలిచేటానికి నీ శరీరాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు ఈ మమకారాలు బంధుత్వాలు అనుబంధాలు మీ వయసును బట్టి మీరు గెలవలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడో చెప్తాను. నీకు ఒక 70-80 వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి ఒక అభిషేకం నీ మీదకి ఆత్మతో దిగి వస్తుంది. దాని పేరు మరుపు, పరిశుద్ధాత్మని అభిషేకపు మరుపు. అప్పుడు ఏమవుద్దంటే ఎవరో అని అడుగుద్దు, మీ మనవడో అప్పటికే ఇంజనీర్వి, నీకు ఒక ఎఫెక్ట్ వస్తుంది, స్పెషల్ ఎఫెక్ట్ ఇంజనీరింగ్, ఆడియో ఇంజనీరింగ్, సౌండ్ ఇంజనీరింగ్లో ఉంటావు నువ్వు. అప్పుడు నీ మనవడో అని అంటే నీకు ఏమర్థమైందో ఆడికి తెలియదు, ఆడికి ఏమర్థమైందో నీకు తెలియదు. సో ఏదో ఒకటి ఒప్పేసుకుంటావు. ఈలోపు ఆ వ్యక్తుల యొక్క మమకారం నీకు ఉన్నట్టా లేనట్టా, ఉండి లేనట్టు చచ్చిపోద్ది ఆటోమేటిక్గా. నువ్వు వదలకపోతే దేవుడు వదిలించేస్తాడు. సో స్లోగా డిటరేట్ అయిపోతుంది. మూడోది, లోకంలో ఉండేటువంటి ఆస్తులపై ఆశలు మమకారాలని చంపాలి. ఏదైనా పట్టుకెళ్తారండి ఇక్కడ నుంచి, ఏదైనా మీరు ఎంత దాయగలరు, ఎంతకాలం దాయగలరు? ఏ డాక్యుమెంట్ అయినా ఎవరికి కనపడకుండా మీ ఇంట్లో కాక పక్కింట్లో లేకపోతే పొరుగింట్లో ఎక్కడో చోట దాయండి. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు దాచేయండి, చచ్చిపోండి. మీరు పురుగులైపోతారు, దుమ్ము మట్టి ఎముక అన్నీ అయిపోతాయి. కానీ ఎవడో ఒకటి దానిలో ఆక్యుపై చేసేటోడికి మీరు వెళ్తారా లేదా మా ఇల్లుని? అప్పుడు ఎవరు డాక్యుమెంట్ పట్టుకొస్తారు తెలిసిపోద్దా లేదా? మరి నువ్వు దాచి ఉపయోగం ఏంటి? 15 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత దొరుకుతావు కదా. కాబట్టి దాయడం అంత ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఆస్తులపై మమకారాలని మీరు దాటేయండి. నాలుగోది, లోకంలో ఉండే మహిమ ఘనతలు కోరికలపై మీరు మమకారాన్ని ఏం చేయాలి, చంపేయాలి, వదిలేయాలి. లోకంలో ఉండేటువంటి మహిమ అంటే గొప్పతనం, పదవులు, అధికారాలు, మనుషులు మనకిచ్చేటువంటి బిరుదులు, నాకు నమస్కారాలు పెట్టాలి, నాకు విలువైనటువంటి విషయాలను పెట్టాలి, ఇలాంటి చాలా విషయాలను పెట్టాలి. నేను ఒక సంఘటన గుర్తొస్తుంది ఈ విషయం. రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. ఆ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను నేను. వాళ్ళకి వాక్యం చెప్పడానికి ఆ ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నటువంటి వంటలు వండే ఆయన నన్ను పిలిచాడు. ఓనర్ ఎవరో నాకు కూడా తెలియదు. ఆ వంటలు వండే క్రిస్టియన్, అయ్యగారు మీరు వస్తే బాగుంటుందండి, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. పెద్దోళ్ళు అంటే నేనేమనుకున్నానంటే వయసులో పెద్దోళ్ళే నేను అనుకున్నాను. అందుకని వాళ్ళు ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఏనో అది తెలియదు. సరే తీరా అక్కడికి వెళ్ళిపెట్టాడికి అందరూ సాదా సీది, అందరూ జీన్ ప్యాంట్లు టైట్ బట్టలు కాదు ముసలోళ్ళు, అందరికీ ఒకటే రకమైన లుంగీలు ఇచ్చారు, అందరికీ ఒకే రకమైన సరాయి, ఆడమగ అందరికీ ఒకటి. ఎందుకు ఉతుక్కోవడానికి వాళ్ళకి ఈజీ, వీళ్ళు ఖరాబ్ చేస్తారు, వాళ్ళు ఉతుక్కోవాలి కాబట్టి సులువుగా ఉండేటువంటి బట్టలు మార్చుకునే లాంటి పద్ధతులు వాళ్ళకి లుంగిను పైనుంచి కిందకి పైజమా లాంటిది వేశారు. చక్కగా అందరూ లేడీస్ అందరూ చోట కూర్చున్నారు, మగవాళ్ళందరూ చోట కూర్చున్నారు. అలా మాట్లాడుతూ ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను ఎవరో తెలుసా అన్నాడు. నువ్వెవరో నాకేం తెలుసుద్ది, నేను తెలుసా నీకు అని అంటే మీరు పాస్టర్ గారు అని తెలుసు అన్నాడు. సరే అయితే ఏంటి చెప్పండి అంటే, నేను ఈ ఉత్తరాంధ్ర 6 జిల్లాలకి నేను పెద్ద ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను అన్నాడు. అతను చాలాసేపు 15 నిమిషాలు నన్ను వదలడే, నన్ను బయటికి వెళ్ళినవాడు అతని గురించి చెప్పుకోవడంలో మానాడు. ఇప్పుడు మీరు వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, చాలా గొప్పోళ్ళు, కానీ ఉన్నది ఎక్కడ? దాన్ని బట్టి మీకేమర్థమైంది? ఒకప్పుడు గొప్పోడు కానీ ఇప్పుడు గొప్పోడు కాదని మీకు అర్థమవుతలా? మరి ఇప్పుడు నాకెందుకు డబ్బా కొడుతున్నాడు? సో నాకు అర్థమైంది,
నేను నవ్వుతున్నా లోపల, కానీ నవ్వితే ఫీల్ అవుతారు ముసలోళ్ళు, వాళ్ళ దగ్గర నవ్వకండి. సో నేను మౌనంగా ఉండి అంటున్నాను. అప్పుడు ఆ పక్క ఆయన ఇంకొక ఆయన వచ్చి, సార్ మీరు చాలా పెద్ద ఆఫీసర్ గారు అంట కదా అని అడిగాడు. అంటే అదే చెప్తున్నాను పాస్టర్ గారికి నా గురించి అని. అంటే ఇలా రండి, అల్ల మూల కూర్చున్నాడు, ఎవరో తెలుసా, ఎంపీ అన్నాడు. అంటే ఏంటి అన్నాను. మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి రిటైర్డ్ అన్నాడు. అంటే ఈ నీకన్నా పెద్ద ఆయనలాగా ఉన్నాడండి అన్నాను. ఏంటి వీళ్ళందరూ నాకన్నా పెద్దోళ్ళలాగా ఉన్నారండి అన్నాడు. అందరూ ఒకసారి చేరారు. పద, ఇప్పుడు పెద్దోడు ఎవడు? నువ్వు అనుకుంటున్నా నీ పెద్దరికానికి పెద్దలు చాలామంది ఉన్నారు అక్కడ. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆయన రిటైర్డ్ ఆయన ఉన్నాడు అక్కడ. చాలా పెద్దోళ్ళు వాళ్ళందరూ. ఈడేదో 6 జిల్లాలకు గొప్పోడు, వాళ్ళందరూ 60 జిల్లాలకు గొప్పోళ్ళు, స్టేట్స్ మధ్యలో పనిచేసి వచ్చారు. అలాంటి మనుషులు చూసి ఈయన సైలెంట్ అయిపోయి, పాస్టర్ గారు నేనే అనుకున్నాను ఇక్కడ నాకన్నా చాలా ముదురులో ఉన్నారండి అన్నాడు. కదా, వెళ్ళి కూర్చోను. ఇక్కడ ఆ లోకంలో అతనికి ఉండేటువంటి ఆ 6 జిల్లాల మధ్యలో ఉండే ఘనతను అతను రిటైర్ అయిపోయి వృద్ధుడైపోయి కుటుంబం నుంచి విడవబడి నిన్ను భరించలేమరా అని తీసుకెళ్ళి ఉద్దాసనలో పడేసిన ఆ ఘనత కోరుకుంటున్నాడా లేదా? సింతసచ్చిన పులుపు సావదంటే ఇయే మనలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇలాంటి వాటిని చంపేయటం నేర్చుకోవాలి. రైట్. నెంబర్ 5, లోక నటనల నుంచి విడుదల పొందాలి. లోకంలో ఉండేటువంటి నటన, లోకపు నటన గతించుచున్నది గనుక అని అంటాడు. ఏంటా లోకపు నటన? చాలా విషయాల్లో లేనిది ఉన్నట్లుగా నటించడం ఇప్పటికే మనకు అలవాటు. ఉన్నది లేనట్లుగా నటించండిరా అంటే వదులుకున్న తక్కువ తీసుకుని బతకండిరా అంటే అది నచ్చదు. కానీ లేనిది ఉన్నట్లుగా నటించడంలో మనం చాలా భలే ఉంటాం. ఏంటి లోకపు నటన? భక్తి లేదు, కానీ ఇతరులకు కనిపించేటప్పుడు ఎలా కనపడతాం? మన భక్తి కన్నా మించినోడు ఈ ఊర్లో లేడు అన్నట్టు కనపడతాం. ఏ రోజు? ఆదివారం మాత్రమే. మిగిలిన రోజుల సంగతులు ఏంటి? అక్కడ కనపడిన భక్తి యొక్క పరిపూర్ణత ఆదివారం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముఖాముఖి మాట్లాడుతుండగా నా హృదయం బద్దలై పశ్చాత్తాపపు కన్నీటితో దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకునే స్థితిలో పెంచుకోవాలి. అంతేగాని లోకంలో నువ్వు ఎలా బతుకుతున్నావో తెలియకుండా ఇక్కడికి వచ్చి పెద్ద భక్తి పరుల వేషాలు వేసి నోటితో మాటలు ముఖాలకు వేసుకునే పద్ధతులు చేస్తే గుడ్లు గప్పితే కుదరదు ఆ పద్ధతులు. సో లోకంలో ఉండేటువంటి నటనలు కలిగించేటువంటి పద్ధతుల్లో నుంచి యథార్థతను చూపించే స్థాయికి మనిషి బతకాలి, ఎదగాలి, వాటిని గెలవాలి, వాటిని చంపాలి. లోకంలో నటించే స్థితి ఎవరినైనా చూసినప్పుడు పోల్చుకునేటప్పుడు సహజంగా మనలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, నేను మెరుగైన వాడిని, నేను గొప్పవాడిని అనే భావన. రెండవది, వారికన్నా నేను చిన్న తక్కువ అనేటువంటి అపరాధ భావం. ఈ 2 రకాలు వస్తాయి. ఈ రెండింటిలోనూ నటించేటువంటి పద్ధతిలో అవతల వ్యక్తి నాకంట గనుడు గొప్పవాడని ఎంచుకోమని బైబిల్ చెప్తుంది. నీ పొరుగువాడు, నీ సహోదరుడు ఇన్ని విషయంలో కన్నా నీకంటే వాడు యోగ్యుడని ఎంచుకోవాలి. మీ పక్కలో చెప్పండి, మీరు యోగ్యులని చెప్పండి. నాకంటే అని చెప్పండి. నాకంటే మీరు యోగ్యులే, నాకంటే మీరు గొప్పవారే, నాకంటే మీరు మంచివారే. ఇదే భావంతో నువ్వెప్పుడు అందరినీ చూసావనుకో నీకు చిన్న చూపు చూసే పరిస్థితి వస్తుందా? నువ్వు తక్కువ, నిన్ను అవతల వచ్చి మీరు నాకన్నా యోగ్యులని నేను నమ్ముతున్నానండి, ఊరుకోండి బ్రదర్, మీరెక్కడా నేనెక్కడా అన్నాడు అనుకో, అప్పుడు ఆయనకే అర్థమవుతుంది ఏంటి ఇంత ఎక్కువ ఉన్నా వీళ్ళు తగ్గించుకుంటారని. నీ దగ్గర ఆయన బెండై ఉంటాడా లేదా? అక్కడికి వచ్చాక మీకంటే నేను ఎక్కడ అలాగుండు అన్నావు అనుకో, తెలిసిందా అన్నావు అనుకో, ఏంటి నీ పవరు? అదే నటన. ఇంట్లో మంచినీళ్ళు అని అరితే 30 కేకలకు మంచినీళ్ళు రాకుండా బయటకు వచ్చి నేను అన్నావు అనుకో, నువ్వేంటి నీ మహిమ, నీ ఘనత ఏంటి? 30 కేకలకు మంచినీళ్ళు రాకపోతే ఏంటి? అర్థమైందా? అదనమాట మన పవరు. దానికి తగ్గట్టుగా అదరాయించేసి కబుర్లాడేస్తే కుదరదు. లోకంలో నటించేటువంటి జీవితాన్ని ఎప్పుడు కూడా నటించకండి. ఆ రకమైనటువంటి మోసపు అపరాధ భావంలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయకండి. నెంబర్ 6, లోకపు విగ్రహములపై విజయం సంపాదించాలి. లోక విగ్రహములన్నీ వట్టివి, మనుషుల చేత చేయబడిన హస్తకృతములన్నిటిలో దేవుడు ఆనందించేవాడు కాదు. నేను వీటికి రెఫరెన్స్లు ఎందుకు చెప్పట్లేదంటే అసలు నీవు పెట్టుకునే విగ్రహాలు బైబిల్లో ఉన్న విగ్రహాలు దాటిపోయి ఉంటాయి. వాటన్నిటినీ గెలవాలి, వాటన్నిటినీ దాటాలి, వాటన్నిటినీ మించిపోవాలి. లోకపులో విగ్రహము గతిస్తుందని తెలిసిన తర్వాత మనుషుల చేత చేయబడిన ఏ దేనికైనానో దానికి మొక్కకూడదు, సాగిలపడకూడదు. విగ్రహం అనే దానికి ఫుట్నోట్లు ఏముంటుంది? మనుషుల చేత రూపించబడిన, చెక్కబడిన, సిద్ధపరచబడిన అనే పదం ఉంటాయి. అంటే డబ్బులు దేవుడు తయారు చేశాడా, మనుషులు తయారు చేశాడా? అప్పుడు నోటు పట్టుకొని ఇలాగెలాగ అన్నావంటే అర్థం ఏంటి? ఏం చేసినట్టు? రూపాయి బిళ్ళ కింద పడిపోగానే తీసి దాన్ని అని అన్నావు అంటే దానికి ఏం చేస్తున్నావు? నువ్వు మనుషులు చేసిన దానికి, రిజర్వ్ బ్యాంక్ చేసిన దానికి మొక్కుతున్నావు, సాగిలు పడుతున్నావు. దానికి కళ్ళకు అద్దుకుని దాన్ని అద్దుకుంటే దానికి ఒక మహిమ ఇచ్చి
నా తలను నీ దగ్గరికి ఆనుస్తున్నాను అని చెప్తున్నావు అంటే నీ విలువను తగ్గించుకుని దాని విలువ పెంచుతున్నావని. అలాంటివి చేయకూడదు. లోకంలో విగ్రహాలు చాలా రకాల విగ్రహాలు. ఈరోజు మనం రోజు పూజించే విగ్రహము మన సెల్ ఫోన్. ఎందుకో తెలుసా? ఇంకా చెప్పాలంటే దానికి స్క్రీన్ సేవర్ ఎవరు? నీ ముఖమే. దానిలో ఏముంటుంది చూసుకో. మీరు ఓపెన్ చేయగానే ఎవరి ఫేస్ వస్తుంది? మీ ఫేస్లే ఉంటాయి, మీ ఫోటోలే ఉంటాయి. దాన్ని మీరు రోజుకి ఒకసారి చూసుకుని అనుకుని దండం పెట్టుకుంటున్నావు, ముద్దు పెట్టుకుంటున్నావు. సో ఈ విగ్రహాలన్నిటిని నువ్వు వదిలిపెట్టాల్సిందే. ఏదైనా సరే నీ సేవకుడు విగ్రహం. కొంతమందికి ఈ మధ్య పాస్టల్ ఫోటోలు మీ స్క్రీన్ సేవర్లు అయిపోతున్నాయి, మీ కంప్యూటర్లో డెస్క్టాప్ మీద నిలబడుతున్నాయి. మీరు నాకెవడో నిన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చాలా వస్తున్నాయి ఈ మధ్య, చూద్దామని చెప్పి పోకుండా ఖాళీగా ఉన్నానని నేను తీశాను. తీస్తే ఒక 10 మంది వాళ్ళ ప్రొఫైల్ ఫోటోల్లో వాళ్ళ పాస్టల్ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ పాస్టర్ నాకెందుకు పెడతాడు అనుకోండి. పాస్టర్ పేరు వేరు, ఈడి పేరు వేరు. ఈడు పంపిందని ఆ ప్రొఫైల్ పిక్ వాళ్ళ పాస్టర్ గారి పేరు. దురభిమాన పాపం అది. మీ పాస్టర్ గారు నీకు దేవుడు అయ్యాడా? మీ సంఘం నీకు దేవుడయిందా? మీ చర్చ్ బ్యానర్ నీకు దేవుడయ్యాడా? మీ చర్చికి సంబంధించినటువంటి పరిచర్యలు మీకు విగ్రహాలు అవుతున్నాయేమో చూసుకోండి. ఏ సేవకుడు ఏ సేవ పరిచర్య విగ్రహంగా మారకూడదు. దానిని ప్రేమించకూడదు. దానికి నువ్వు బాధ్యత వహించాలి. దానికి నీవు ధర్మమైన నీతి కలిగినటువంటి సమర్పణ కలిగి ఉండాలి. కానీ దాన్ని ఆరాధించడం అనేది నేరం అవుతుంది. పాస్టర్ గారి పేరు పడినా, పాస్టర్ గారి పదం వాడినా వీళ్ళు తగ్గేదేలే. వెనకాతలు మీద పడిపోతుంటారు, పెద్ద జనం బెటాలియన్ తయారైపోతుంటారు. నాది విగ్రహారాధన. సేవకుడు సేవ యొక్క పరిచర్యలో పారాలు పరిస్థితులు ఎప్పుడు విగ్రహాలుగా మారకూడదు. అవన్నీ విగ్రహాలే, హస్తకృతాలే, మనుషులు చేత చేయబడినవే. పెద్ద పెద్దోళ్లే కింద పడిపోయిన రోజులు మనం ఉన్నాం. ఆఖరి రోజుల్లోకి వచ్చేసాం. ఇంకా విగ్రహాలను ఆరాధిస్తారా? ఇంకా మనుషులను ఆరాధిస్తారా? ఇంకా మనుషుల ద్వారా మాట్లాడుతున్న దైవికమైన మాటలు మీరు వివేచించలేకపోతే, ఫిల్టర్ చేయకపోతే, మంచి ఏంటో చెడేంటో వేరు చేయకపోతే, సత్యాన్ని గ్రహించి వెంబడించకపోతే, అబద్ధానికి దూరంగా ఉండకపోతే ఇంకెన్నాళ్ళు నువ్వు ఆ విగ్రహ పుసుకలో వెళ్ళిపోతావు. విగ్రహం అంటే ఏంటో తెలుసా? దానికి కళ్ళుండి చూడలేదు, చెవులుండి వినలేదు, నోరుండి మాట్లాడలేదు, నిన్ను కూడా అలాగే చేసేద్ది మోగా. ఓ సేవకుడిని నువ్వు ఆరాధిస్తే, సేవకుడిని వెంబడిస్తే, సేవకుడిని పూజిస్తే, సేవకుడిని అత్యధికంగా నీవు హృదయంలో పెట్టుకుని నా సేవకుడే నాకు నా జీవితం అని నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా నిన్ను కూడా మోగవాడిని చేస్తుంది. దురభిమాన పాపంలో పెడుతుంది. నువ్వు ఖండించలేవు, నువ్వు హెచ్చరించలేవు, తప్పుని చెప్పలేవు, ఒప్పుకోలేవు, దాన్ని విడవలేవు, దాని నుంచి దాటిపోలేవు. విగ్రహం నిన్ను అలా బంధిస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్ళిన విగ్రహారాధికులు దాని నుంచి బయటకు రావడం కష్టమవుతుంది. బికాజ్ విగ్రహానికి ఉండేటువంటి ఆ శక్తికి లోబడతారు. దయచేసి సేవకుడు కాదు, సేవకుడు కానీ, సేవకుడు కుటుంబం కానీ, సేవకుని పిల్లలు కానీ, సేవలో ఉండే పద్ధతుల్లో పరిచర్యలు కానీ, అది మ్యూజిక్ మినిస్ట్రీ కానీ, టీచింగ్ మినిస్ట్రీ కానీ, ఏ మినిస్ట్రీ కూడా దయచేసి దానిలో విగ్రహారాధనగా మారిపోవద్దు, దానిలోకి వెళ్ళిపోవద్దు. 7, లోక మర్యాదలపై ఆసక్తులను దాటండి. ఖచ్చితంగా రోమ 12:2 ఏం చెప్పింది? మీరు లోక మర్యాదను వెంబడించొద్దు, దేవుని ఉద్దేశం చిత్తం ఏదో తెలుసుకోమని చెప్తుంది. లోకానికి సంబంధించిన మర్యాదలను ఇచ్చేటువంటి పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టండి. లోక మర్యాదల్ని గెలవండి. లోక మర్యాదలన్నిటినీ వెంబడించేటువంటి ఆసక్తి ఎక్కడైతే ఉందో వాటి పద్ధతులకు మీరు ఆచారమని కానీ, సంప్రదాయం అని కానీ, పద్ధతి అని కానీ, క్రమం అని కానీ, రివాజ్ అని కానీ, మా ప్రాంతీయత అని కానీ, మేమందరము కూడా మా కులము అనేటువంటి ప్రాంతీయ తత్వంలో కానీ, మాకున్నటువంటి సామాజిక వర్గం అనే పరిస్థితుల్లో కానీ ఆ యొక్క లోక మర్యాదలు ఉన్నట్లయితే వాటిని సాధ్యమైనంత వరకు దాన్ని దాటడానికి ప్రయత్నించేయండి. చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నిన్నటితో కోడలందరూ అలిపారు వెనక్కి. ఎందుకు వెళ్ళిపోయారు? ఏమొచ్చింది? ఎవరికి ఆషాఢం? యేసుప్రభుని నమ్ముకుని నీకేంటి ఆషాఢం? రక్షణ పొందిన నీకు ఆషాఢం ఏంటి? అత్త కోడలు ఒక గుమ్మలో నడకూడదు. ఏ గుమ్మాలు లేవేటి మీ ఇంట్లో? బోల్డు గుమ్మాలు ఉన్నాయి కదా, మరెందుకు ఆ గుమ్మాల్లో ఇటు నుంచి చోటు నుంచి ఏంటి పద్ధతులేంటి, విధానాలేంటి, క్రమాలేంటి? ఎందుకు అట్లా వేరుపడే పద్ధతులకు లోక మర్యాద అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అంటారు. ఒకవేళ అడిగారు అనుకోండి, చెప్పండి మాకు అది లేదండి, మేము ఈ పనులు చేయమండి, అందువల్ల మేమందరం ఇలాగే ఉన్నాంటే మనకి లేవు కానీ పరక ఇవి ఉన్నాయంటే ఎప్పుడో మారిపోయినాయి. ఇప్పుడు రూపాయల్లోకి వచ్చాం మనం. ఇంకా మీరు కానీలు, అర్ధనాలు, పరకాలు ఇంకెక్కడున్నారు? మీరు కానీ అంటున్నారు. మారండి, లోక మర్యాదను దాటండి. అవి చేయలేదు అంటున్నారు, మారండి. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు మా ఆవిడ చనిపోయి సంవత్సరం అయిపోయిందండి, మరి మీరు వచ్చి కార్యక్రమం పెట్టండి అన్నాడు. ఏం కార్యక్రమం అంటే ఏముంటుందండి, మరి అదే సంవత్సరం అండి. ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు అని? నా దగ్గర ఏం లేవు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేద్దాం అనుకుంటున్నాను అంటే, డబ్బులు మీరు అయితే కానుక ఇవ్వక్కర్లేదు కదండి, ఏదో భోజనానికి పెట్టేది సరిపోద్ది కదండి. కానుక గురించి పక్కకు పెట్టు, భోజనాలకి ఎంత తక్కువ వద్దా? ఎందుకంటే మరి ఘనతగా మర్యాదగా పెట్టాలి అని అంటే మరి మీకు తెలుసో తెలీదో శాస్త్రం ప్రకారం
పెళ్ళికి చిన్న ఇస్తరాకు వేయాలి, దినానికి తద్దినానికి పెద్ద ఇస్తరాకు వేయాలి. వంటలు కూడా చిన్న సైజు పెట్టి పెళ్ళికి పర్వాలేదు, పెద్ద ఈ కార్యక్రమాలకి పెద్దవి పెట్టాలి. పెద్ద పెద్ద సైజు గారి పెద్దది, బూరి పెద్దది, జాంగిరి పెద్దది, మాంసం పెద్దగా, రకరకాల చేప ముక్క పెద్దది, ఇవన్నీ దినానికి పెట్టాలి. అదే సారీ దినం అనకూడదు, అది మీకు ఆ భాష వాళ్ళకి ఆ భాష. ఈ కార్యక్రమం ఇవన్నీ పెద్దవి పెడితే తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుందా? మరి అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావని అడిగితే ఆలోచనలో పడి అంటాడు, మరి ఏడు చేద్దాం, అప్పు సొప్పు చేద్దాం అంటాడు. అప్పు చేసి కార్యక్రమాలు చేయటం ఏంటి? ఎవరిని మహింపరుస్తావు? లోక మర్యాద. అందరూ అడుగుతారండి, ఏమన్నా అంటారండి, మీ పిల్లలు చేశారంటే ఓకే వాళ్ళకేదో చెప్దాం, మరి నువ్వెందుకు ఎలా చేద్దాం అనుకుంటా, ఏమో ఎవరైనా ఏమైనా అనేస్తారేమోనని భయం. లోక మర్యాద అదే, ఎవడో ఏమని అంటాడు నాకు సాటిస్ఫై చేయడం కాదు, నా ప్రభు ఏమనుకుంటాడు. ఈ ఆచారాలు గెలవాలి, ఈ సంప్రదాయాలను గెలవాలి. వాటిలో పెద్దలు ఏదో మంచిగా పెట్టుంటారు అంటే మరి నిన్ను క్రీస్తులో నీకు తీసుకొచ్చినప్పుడు నువ్వు నూతన సృష్టి అని నీకు ఎందుకు తెలియలేదు? సో ఇదే మరణానుభవం అంటే. ఈ 7 రకాల మరణాలు నీ శరీరం మీద ఒకదాని మీద ఒకటి పునరుద్ధానంలో కట్టబడాలి. ఏమేంటి? మర్యాదలు, విగ్రహాలు, నటనలు, మహిమ, ఆస్తులు, మమకారాలు, కోరికలు, ఆశలు. వీటి మీద నీవు మరణం గెలవాలి అంటే నీ శరీరం పునరుద్ధాన శక్తికి వచ్చేసేయాలి. ఇక దాని విషయంలో నువ్వేమాత్రం జారిపోవని, నువ్వు మారిపోవని, ఎవడో మారిస్తే నీ మనసు తగ్గిపోదని నీ క్రైస్తవ విశ్వాసం రూఢీపరచగలగాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అని, మారు మనసు పొందినవాడు అని అర్థం అవుద్ది. ఈ ఆషాఢాలు, ఆ పుట్టింటి నుంచి తీసుకొచ్చినప్పుడు అంట 5 కొండలు సలివిడి, దాన్ని కూడా వేసి రుబ్బేయి, దానిలో సలివిడి. దానికేమో వీళ్ళేమో 10 రకాల స్వీట్లు, మళ్ళీ వాళ్ళేమో 20 రకాల స్వీట్లు. షుగర్ లేనివాడు ఎవడు? పుట్టే బిడ్డకి షుగర్ ఉందేమో అని డాక్టర్లు ఇప్పటికే భయపడి 5వ నెల నుంచి టెస్టులు చేస్తారు. తల్లి జాగ్రత్తగా ఉన్నా. నువ్వేమో స్వీట్లు పెడితే ఏమవుతారు లాస్ట్కి? దానికి మీరు ఇవన్నీ లోక మర్యాద. నేను చెప్తున్నాను, మీరు అసహ్యకరమైనటువంటి తీర్పులో పడతారు. దేవుని తెలుసుకుని ఈ లోకంలో ఉండేటువంటి ఈ పద్ధతులకు తెగబడిసి, తెగ ఇష్టానుసారంగా చేస్తూ, కోరికగా చేస్తూ, పట్టుదలగా చేస్తూ, పంతంగా చేస్తూ, చెయ్యకపోతే కుదరదు అని బలవంతంగా రుబాబుగా చేసే చాలా మంది నేను చూస్తున్నాను. పొద్దున్నే మాకు ఆ పాప వచ్చి చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. వెళ్ళిపోయి వచ్చేసేటప్పుడు ఆషాఢం అనమాట, మొన్న పెళ్ళి అయ్యింది. మొన్న లాస్ట్ 12వ తారీఖు పెళ్లి చేశాను నేను. ఆషాఢం వచ్చేసింది, దాని దరిద్రం. వెనక్కి వచ్చేసి ఇప్పుడు చెప్పారంట, వచ్చేటప్పుడు 6 కేజీలు 7 వెరైటీలు తీసుకొని రమ్మంది మా అత్తాను. ఏం చేస్తాను? ఆ రోజులంటే ఏ ఐటమో దొరకని రోజులండి. అందుకని మీరు తీసుకొస్తే ఇంటింటికి వచ్చి అమ్మ తినని చెప్పి మీకు అందరికి పంచివారు. ఇప్పుడు ఏది దొరకట్లేదు, అన్నీ దొరికేస్తున్నాయి. రాత్రి 2 గంటలకు ఒక్క గులాబ్ జామ్ ఆర్డర్ పెట్టినా నీకు జొమాటో ఒకటి తెస్తాడు. రాత్రి 2కి ఒక్క గులాబ్ జామ్. ఆ రోజుల్లోకి వచ్చాక కూడా నువ్వు ఈ పంపకాలు పందేరాలు ఏంటండి ఇవి? ఇంకా విషయం ఏంటి, మన జోబులో ఎవో కదా, అవతలోడు కదా, నాకించేద్దాం అంతే, మనం బతికేద్దాం. ఈ రకమైన మరణానుభవానికి గురి కాని తల్లిదండ్రులు, కుటుంబాల్లో ఎదిగే పిల్లలు మీరు ఖండించకపోతే మీకు రక్షణానుభవం లేదని అర్థం. అక్కడ మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ బామ్మ మాట్లాడతారు. మీకున్నటువంటి రక్షణానుభవాన్ని బట్టి మీరు వాటిని ఖండించండి, వాటిని దూరంగా ఉండండి. నేను వివాహం చేసుకున్నాను, ఈ పద్ధతి పరిశుద్ధమైన వివాహంలోకి వచ్చాం, పరిశుద్ధమైన వివాహపు కుటుంబ వ్యవస్థలో అపరిశుద్ధత తేనవద్దని చెప్తున్నారు. మాకు దేవుని వాక్యం అర్థమవుతుంది. మీరు ఎందుకు ఈ ఆచారాలు మా కుటుంబంలో కలుపుతున్నారు? మమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారా? మీరు దూరంగా ఉండని చెప్పలేని తల్లిదండ్రులకి పుట్టిన పిల్లల రక్షణేనా? అసలు మీరు రక్షించబడ్డోళ్ళేనా? మీకు బుద్ధి లేదు, వాళ్ళకి ఎలాగూ లేదు. మరి మీ బుద్ధి ఏమైంది? మీరు ఖండించట్లే అంటే మీకో పక్కన ఉంది జరిపించుకోవాలని. కాబట్టి మీరు ఆ వేషాలు వేస్తున్నారు, సైలెంట్గా ఉండినట్టు. ఇవి మరణానుభవాలు. చచ్చిపోయిన స్థితిలో నీ స్వాతంత్రాన్ని కోల్పోవాలి, వీటిని గెలవాలి. ఈ అనుభవం దేవుడు కోరుకుంటున్నాడు, అంతేగాని నీ ప్రాణం తీసే అనుభవం ఎవరికి కావాలండి? రెండో విషయంకి వస్తున్నాను. మన సొంత ప్రాణం విషయంలో సిద్ధపాటు ఎలా ఉండాలని చెప్తుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనం చూద్దాం. మాథ్యూ 10:38 and 39. ఇవి యేసుక్రీస్తు శరీరాన్ని విడిచి ముందే చేసినటువంటి పనులు, మనకిచ్చినటువంటి మాదిరి. తన సిలువను ఎత్తుకొని, తన సొంత సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, ఇక్కడ నీ సొంత సిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని క్రైస్తవులని పిలవచ్చా, పిలవకూడదా? వాళ్ళు ఏమనుకుంటారో కాదు, అది సిలువ ఎత్తుకో అంతే, నువ్వు భరించంతే. పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఎవడి కోసమో నువ్వు తగ్గించుకోవద్దు, దేవుని కోసం తగ్గించుకో. యేసు ప్రభు నిమిత్తము నువ్వు కోల్పో. ఏమండి వదిన గారు, మీరు చెప్పేది రైటే.
మావయ్య గారు, అత్తయ్య గారు, బావగారు, మీరు చెప్పేది రైటే. కానీ ఈ పరిస్థితుల్లో మా దేవునిని మేము అంగీకరించిన తర్వాత ప్రభు కొరకు ఈ పని మేము చేస్తే నా దేవుడు బాధపడతాడు సార్. ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం అవుతుంది. నా రక్షణకు మారు మనసు కలిగినటువంటి జీవితం కాదు. మీకోసం నేను మాట పడతాను, సిలువనెక్కుతాను, కానీ ఆ పని నేను చేయలేను. దయచేసి నన్ను మన్నించండి. ఈ పని విషయంలో మాకు మీరు కొంచెం ఏదైనా వెలుసుబాటు ఇవ్వండి. మేము ప్రభువుని అంగీకరించాం, ఈ పనులు మేము చేయలేం అనే లాటికి నువ్వు సిలువ ఎక్కకపోతే, వాటిని ఒప్పుకోకపోతే, వాటిని తృణీకరించకపోతే, వాటిని నీ ఇంటిలోనికి చేరకుండా గుమ్మం బయట పెట్టగలిగితేనే నువ్వు బతుకుతావు. నీ ఇంటిలోనికి తెచ్చేసుకుని, నోట్లోకి, నీ ఒంటి మీదకి తెచ్చేసుకుంటే నీవు దేవుని తాలూకా సంబంధివి కావు, ఎప్పటికీ కాలేవు. ఇది ఏ విషయంలోనైనా జరగనివ్వండి, ఒక చిన్న విషయం అని చెప్పొద్దు, ఏ విషయంలోనైనా సిలువ ఎక్కే అనుభవానికి రాగలగాలి, ఒప్పుకోగలగాలి. ప్రార్థన చేస్తాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీ ఈ గృహమును నీ నామమునకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి, ఆమేన్ అని మాట చెప్పేశాం. ప్రభువా, నీవు తరతరములకు నివాస స్థలముగా దీన్ని చేసి ఉన్నావు, నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పాం. చక్కగా ప్రవేశించండి, అందరూ లోపలికి అన్నాం. ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చారు. అదే టైం మొదటిసారి చూసిన వాళ్ళు కళ్ళు, చెవులు, మూతలు పడిపోయినాయి, రక్తాలు కారిపోతున్నాయి. ఎంత పెద్ద ఇల్లా, అమ్మో ఎప్పుడు కట్టించాడు వీడు, వీడికి ఎలా వచ్చాయి డబ్బులు, ఈ సతమతం అయిపోతున్నారు. ఆ టైల్స్, ఆ అద్దాలు, ఆ డెకరేషన్లు అవన్నీ చూసి గాబరా అయిపోతున్నారు. ఆ ఇల్లంతా చూస్తున్నారు. 4 గదుల్లోకి వెళ్తున్నాం, ఇంకొక గది వస్తుంది, ఒక గదిలోంచి వెళ్తే ఇంకొక గది వస్తుంది. ఏ టెన్షన్ పడిపోతున్నాడు, ఒక్కొక్కడు మొక్కలు చూస్తుంటే అప్పటికే చెమటెక్కిపోతున్నారు ఏసీ హాల్లో. అప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ లోపల ఆత్మ పని చేయట్లేదని. సో మొత్తానికి ఒక్కొక్క గుమ్మం ప్రతిష్ఠ చేసుకుని ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఈలోపు ఆ ఇంటి యజమానురాలు వచ్చి అరుస్తుంది, కేకలు వినపడుతున్నాయి. ఏమైంది, నేను ఆవిడ ఇంటి యజమానురాలను రమ్మనండి అని అంటే, అని ఆవిడ వస్తారు, మీరు కానిచ్చేయండి అంటాడు ఆయన యజమాని. అదేంట్రా బాగోదు, ఆవిడ రమ్మనంటాను నేను. మనం కొన్ని విషయాలు లోపల గ్రహిస్తాం, మీకు తెలియదు అవి. ఆవిడ ఎందుకు అరుస్తుందో నాకు అర్థమైంది, అందుకని ఆవిడ రమ్మని ఇక్కడ కానీ. మొత్తానికి ఆవిడ అక్కడ నుంచి రావటమే చెంగిలా ఇసురుకుంటూ ఇలా తుడుచుకుంటూ చాలా సీరియస్గా వచ్చేది. ఏమైంది తల్లి అని అంటే, ఇక్కడ ఇంత పని జరుగుతుంటే వీళ్ళ చెల్లి, ఈయన చెల్లి, ఇంకో పదం వాడకూడదు మీకు, అందుకు సభా మర్యాద కాదు, ఈడి చెల్లి అంది యాక్చువల్గా. అయితే ఈయన చెల్లి పాలు పొంగించడానికి ఫ్రిడ్జ్ నుంచి తీసి అక్కడ పెట్టేసి గోల్ పెట్టేస్తుంది అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నాము, దానికి బుర్ర బుద్ధి లేదండి ఈయన చెల్లికి. ఆయన అన్నాడు, హే లైట్ తీసుకో, అల్పనాలు చేసుకుంటారు, లైట్ తీసుకో అంటున్నాడు. అల్పనాలు చేసుకుంటారా, ఇల్లు ఎవడిది, నీది. నువ్వు ఈవిడ సిలువ ఎక్కుతుంటే ఈయన అంటాడు, నువ్వు దిగిపో సిలువ అంటున్నాడు. నేను దేవుని కొరకు చేసిన పనిలో ఈ రెండవ పని వద్దంటున్నానండి, మీరు వినరేమి అంట అన్నాడు. లైట్ తీసుకో, దాని గురించి ఎందుకు బీపీ తెచ్చుకుంటావు, దా ఎంజాయ్ చేద్దాం దా అన్నాడు. ఏంటి ఎంజాయ్మెంట్, ఆయనకి రెండూ కావాలి. రక్షణ ఉందా లేదా ఎడో, ఇక్కడ నీకు కూడా అడుగుతున్నాను, ఉందా లేదా? నీకు ఇప్పటికి ఇల్లు కట్టలేకపోవచ్చు, రేపు ఇద్దరు ఇల్లు కడతావు, రేపు పొద్దున్న నీ కూతురు పెళ్లి చేస్తావు, రేపు నీ ఇంట్లో ఇంకో శుభకార్యం జరుగుద్ది, రేపు ఇంకో పరిస్థితి వస్తుంది. అప్పుడు నీవు సిలువు క్రీస్తు నిమిత్తం ఎక్కకపోతే, నిన్ను నువ్వు కోల్పోకపోతే నీ భక్తి వృధా కదా. అక్కడ నిన్ను నువ్వు కోల్పోవలసిన స్థితిని కనపరచాలి కదా. ఎన్ని సందర్భాలు చెప్తున్నా ఇప్పటికీ కూడా సిగ్గు రావట్లేదు. ఆడపిల్లలు స్వతహాగా వారి శరీరాన్ని వయసును బట్టి వచ్చేటువంటి యాదృచ్ఛికమైన సాధారణమైన ఆరోగ్యపరమైనటువంటి ఒక ఆశ్చర్యకార్యం అది రజస్వల అనడం. ఆ శరీరానికి రావలసినటువంటి ఋతుధర్మము, శరీర పరిపక్వతకు నిదర్శనం. అది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. దానిలో దేవుడు చూస్తే అవుతారు, చూడకపోతే అవ్వరు, అలాంటిది ఏం లేదు. స్త్రీ అయితే నీకు అవుతుంది. అది అయిన దానికి బూరు మీద బారాటంగా అందరికీ పిలిచి పలానా ఇంటి వారి రజస్వల ఆహ్వానం, దానికి ఆ పిల్లకేమో పరికిని పుట్టుగా పరిచి ఒక పెద్ద ఫోటో, దానికేమో 70 mm ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ అదే ఇక్కడ ఊరు బయట సెంటర్లో అందరికీ చిత్తకాతికి ఒక రెండురా మా అమ్మాయి రెడీ అయిపోయిందని చెప్పడానికి. మీరు దానికి ఏం పెద్ద భోజనాలు, దానికి ఆహ్వానం, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్. ఏం జరుగుతుందండి? సిలువెక్కండి ప్రభు కొరకు. మీరు ఆ విషయం మీ పిల్లలకి ఆ విషయం జరిగింది అనేది, అదేదో ఆ ప్యూబర్టీ ఇష్యూస్ని మీరు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిశుద్ధమైన విషయాలేం కావవి. దాన్ని మీరు హైలైట్ చేసుకోవాల్సిన విషయాలేం కాదు. పురుషులారా మీరు కూడా తెలుసుకోండి. ఏదో ఒకటి చెయ్యాలి, మేనమామ చేస్తానన్నాడు, డబ్బు ఆడిదైతే సుఖం నీదే, ఎందుకు అలా చేస్తావు? అలాంటి పనులు చేయొద్దు. ధోతి ఫంక్షన్ ఎర్రెక్కిపోయిపోయింది, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. కొద్ది రోజులు ఆగండి. ఆ యుద్ధం సెగలు మనకొస్తే డబ్బు తాలూకా విలువ పూర్తిగా పడిపోద్ది. అప్పుడు పరిగెడతావు, ఎక్కడ పోతావు? బతకాలి కదా. ధోతి ఫంక్షన్, ఓణీ ఫంక్షను, ఏ ఫంక్షన్లు పెట్టుకోవడానికి ఏదో ఒక పేరు పెట్టి అన్య సంబంధమైన లోకాచారాలు తీసుకొచ్చి క్రైస్తవ్యంలో చొప్పించి దానికేమో సేవకులను పిలిచి పెద్ద ఫంక్షన్ హాల్.
యేసు నిమిత్తం నువ్వు సిలువెక్కకపోతే ఎలా? దాన్ని సమర్పించుకోకపోతే ఎలా? దాన్ని విడిచిపెట్టకపోతే ఎలా? ఆర్భాటాలకు, సంతోషాలకు, విలాసాలకు, వినోదాలకు, విహారాలకు నిన్ను నువ్వు తెగ నరుకోకపోతే ఎలా? సిలువెక్కడం అంటే అదే కదా. నీ ప్రాణం దాని గురించి ఆశపడుతుంది, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని కోల్పోవాలి. చిన్న పిల్లలకి మీరు ఉయ్యాల్లో వేయటానికి దానికి పెద్ద ఫంక్షను. ఉయ్యాల్లో నువ్వు వెయ్యకపోతే ఏమవుద్ది? మాకు చెప్పాలా ఏంటి? దానికి ఒక గుడ్డ కడితే దానిలో ఊగుతాడు. ఏం చేయక్కర్లే, దానిలో ఇటు నుంచి ఊపితే అటు నుంచి మూసుకుని పడుకుంటాడు. దానికి నువ్వు మమ్మల్ని అందరినీ పిలవడం, దానికే మేము కొత్త చీరలు కొనడం, దానికి వీళ్ళేమో పాల్సు, దానికేమో దానికి డెకరేషన్లు కుట్టించడం. ఏం జరుగుతుందండి? ఏంటి ఆర్భాటాలు, విలాసాలు? కడవరి దినాల్లో మీరు చేసే పనులు ఇవేనా? మొదటి సంఘం ఆటి కొరకైనా ఆశపడింది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఆయన నిమిత్తం. లూకా సువార్త 14:26 చెప్తాడు. లూక్ 14:26, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఇవన్నీ చెప్పి ప్రాణం అన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు ద్వేషించమన్నాడో తెలుసా? మనుషులను వదిలేమని కాదు, వారి బంధాలను వదిలిపెట్టండి. మనుషులను వదిలిపెట్టండి. ప్రాణాన్ని వదిలేమంటే నీ ప్రాణం నువ్వు వదిలేస్తే బతుకుతావా? తీసుకోమని కాదు, చచ్చిపోమని కాదు. ఆ ప్రాణము కోరుకునే పరిస్థితులు ఏవైతే ఉంటాయో, దానిలో అమ్మ ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, పక్కింటి ఆవిడ ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ద్వేషించాలంటే వారిని తృణీకరించమని కాదు, వారు నిన్ను ప్రోత్సహించి, వారు నీకు గైడెన్స్ ఇచ్చి, ఇలా చేయి పర్వాలేదు, అలా చేయాలని నిన్ను నడిపించి సైడ్ ట్రాక్ పట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి నుంచి మీరు దూరంగా ఉండండి. అక్కడ నీ ప్రాణాన్ని ద్వేషించుకో ప్రభు నిమిత్తం. ఆఖరికి నీ ప్రాణం కూడా అని చెప్పాడు. అవన్నీ కొద్ది రోజులు చేయగలం. లాస్ట్కి నీ ప్రాణం దగ్గరికి వచ్చేటికి నీకే కొన్ని నచ్చుతాయి, నీకే కొన్నిటి విషయంలో ఆశ ఉంటుంది. నాకు ఎలాగూ లేదండి, నేను ఎలాగూ చేయలేకపోయానండి, ఈరోజు నా జీవితాన్ని దేవుడు దీవించాడండి, మరి ఈ టైంలో నేనైనా చేయకపోతే బాగోదండి, నాకు ఎలాగూ గడవలేదు, నా పిల్లలకు గడవకపోతే. అదే నీ ప్రాణం. నీ తల్లిదండ్రులతో నీకు జరిపించుకోలేకపోయావు, నీకు ఆ రోజు స్థితి, స్థాయి, ఆస్తి లేవు, ఇప్పుడు నీకు వచ్చేసింది, ఇప్పుడు చేయకపోతే ఎలాగా? అదే ఎలాగా? అక్కడే నీ బంధువులను విడిచిపెట్టమని చెప్పేది. వాళ్ళ గురించి అవసరమైతే మానేస్తానండి, నేను నా ప్రభు కొరకే నిలబడతానండి, ఈ పనులు నా కుటుంబంలో రానివ్వను, నా బిడ్డల మీదకి ఆ శాపం తగలనివ్వను. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆ సంబంధమైన మనుషుల యొక్క దురాలోచన కలిగించే చేతుల దూతల ఆ దీవెనలు నాకొద్దు, నేను పరిశుద్ధంగా నా పిల్లల్ని పెంచుకుంటాను, నిలబడగలగాలి. సో జాగ్రత్త. ప్రాణాన్ని ద్వేషించకపోతే, సొంత ప్రాణాన్ని పోగొట్టుకోకపోతే నువ్వు క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తివి కావు. యేసు ప్రభు చేసినటువంటి ఒక పనిని క్లుప్తంగా ఒక షార్ట్గా చెప్తాను, వినండి. 30 సంవత్సరాలకి అతనికి తెలిసింది నేనేంటో. 30 yearsకి నువ్వు దేవుని లోకముని పక్షంగా వచ్చి లోక పాపాన్ని అంతటినీ మోసుకొని పోవాల్సిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇంకా అతనికి టెన్యూర్ ఆఫ్ టైం 3 to 3.5 years, 3 నుంచి 3.5 సంవత్సరాలు అతను చనిపోతాడనే విషయం అతనికి తెలిసిపోయింది. ఒకవేళ నిన్ను గనక నేను అడుగుతున్నాను, దయచేసి ఫీల్ అవ్వద్దు, అయినా నేనేం చేయలేను, అవ్వాలనే చెప్తున్నాను. 3 నుంచి 3.5లో నువ్వు నీ పని అయిపోద్ది. అర్థమైందా? అయిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు, యేసుప్రభు ఎలా ప్రిపేర్ అయ్యాడు, అది నీకు అర్థం కావాలి. ఏ రోజు వెళ్ళిపోతావు తెలియదు, మ్యాక్సిమం 3 to 3.5 years అనుకుందాం డెడ్ లైను. నా గురించి తెలిసిపోయింది ఎనీ టైం. ఆ ఎనీ టైం అనే దగ్గరికి వచ్చేటోడికి నేను ఆల్ ద టైం ప్రిపేర్డ్గా ఉండాలి. దేనికి? తప్పించుకోవడానికా, వెళ్ళిపోవడానికా? వెళ్ళిపోవడానికి. ఆ రెడీ అయ్యేటప్పుడు యేసుప్రభు చేసినటువంటి పద్ధతులలో మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నించాలి. సింపుల్ థింగ్ ఏంటంటే, ఆయన చేసినటువంటి పని, ఆయన ఎవ్వరికీ శత్రువు లేకుండా చూసుకున్నాడండి. ఒకసారి చెప్పండి. ఎవరితోనూ అతను శత్రుత్వం లేకుండా చూసుకున్నాడు. మనం ఏం చేయాలి చెప్పండి? మాట రావట్లేదు ఎవరికి? ఎవరితోనూ మనకి ఏముండకూడదు, అసలు పలానా వ్యక్తి నాకు కోపం ఉంది, పలానా వ్యక్తితో నాకు శత్రువు ఉన్నాడు, ఈ వ్యక్తితో నాకు అనేది ఉండకూడకుండా చూసుకోవాలి. ఒక 3.5 years డెడ్ లైన్ నీకు ఉంది అని అంటే 3.5 సంవత్సరాల పాటు లోపుగా నీకు ఏ రకమైన శత్రుత్వం లేకుండా ఉండగలిగేటట్లు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేసేయాలి. క్లీన్ హార్ట్తో, నాకు ఎవ్వరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పగ లేదు, ఎవరి మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద నేను ద్వేషం కలిగించేటువంటి పరిస్థితి నాకు లేదు, ఎవరి మీద నాకు శాపం కలిగినటువంటి మనసు లేదు, ఎవరి మీద నాకు హర్ట్స్, వూండ్స్, గాయాలు, దుఃఖాలు, బాధలు, స్పర్ధలు ఎవరి మీద నాకు లేదు అనేలాంటి దానికి ఒక 3.5 years పాటు మనకు పడుతుంది. కష్టపడతాం, చాలా రకరకాలుగా ప్రయత్నం చేస్తూ దాని నుంచి డెలివరెన్స్ అయిపోవాలి. రైట్. నెంబర్ 2, ఎవరి దగ్గర నాకు అప్పు లేదు, సెట్ అయిపోండి.
ఏంటి అప్పు. చెప్పండి, చెప్తే గుర్తుంటుంది. ఎవరి దగ్గర నాకు అప్పు లేదు. ఎవరి దగ్గర నేను అప్పు ఉండకూడదు. బ్యాంక్ లోను ఎగ్గొట్టడానికి లేదు, డ్వాక్రా లోను తీర్చకుండా ఉండడానికి లేదు, బదులు ఇచ్చి తీరాలి. ఇంకెక్కడైనా నేను ఏదైనా చేశానా దానికి సంబంధించినంత వరకు క్లీన్ చిట్ నా దగ్గర, దాని సెటిల్మెంట్ డాక్యుమెంట్ నాకు ఉండాలి. దానిలో నా బండిలో ఉండొచ్చు, నా ఇంటిలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ వస్తుందిలే అని ఎదవాస లేకండి. యూ షుడ్ సెటిల్ డౌన్ అంతే. దాన్ని ఎంత తొందరగా రుణం చెల్లించేసుకుని ఫ్రీ అయిపోవాలో అంత తొందరగా రుణం చెల్లించడానికి కావాల్సిన పథకం, పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి. మొదటిది సమాధానం, రెండోది ఆర్థిక సమాధానం కలిగి ఉండాలి. మూడోది, ఏ వ్యక్తికి అంటే నా వలన ఏ వ్యక్తి కూడా గాయపడకుండా నా మిగిలిన టైం ఉండేందుకు నా సహకారం అందించాలి. నా వలన ఇతరులు బాధపడకూడదు, నా వలన ఇతరులు గాయపడకూడదు, నా వలన ఇతరులు ద్వేషించబడకూడదు. నన్ను చూపి కానీ నన్ను చెప్పి కానీ నా మాట గురించి కానీ అవతల పరిస్థితులు ఎప్పటికీ కూడా అసహ్యకరమైనటువంటి పరిస్థితికి తెచ్చుకోకూడదు. ఆ రకమైన సొంత సమాధానం తెచ్చేసుకోవాలి. అంటే నువ్వు చచ్చిపోవాలి, ఇంకా గట్టిగా చెప్పాలంటే నువ్వు చనిపోవాలి. నేను మొన్న ఒక సందర్భంలో ఒక వ్యవహారిక విషయం మాట్లాడటానికి నా ముందుకు కొంతమంది పెద్దలు వచ్చారు. వారు మాట్లాడుతూ ఆల్ ఆఫ్ ద సడన్ ఏమన్నారో తెలుసా, మీరు ఆ కుటుంబం గురించైనా మాట్లాడుకోవడానికి వచ్చారు వీళ్ళిద్దరు అన్నారు. నేను పిలిచాను మరొక మధ్యవర్తిని, మీరుండండి మీరు మాట్లాడండి అని. మాట్లాడుతునేటప్పుడు వాళ్ళు అన్నటువంటి మాట నిజంగా నాకు చాలా భయం వేసింది. ఆ మాట ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి మంచోడే, వాళ్ళ అమ్మ నోరు మంచిది కాదు, ఈ సంబంధం మీరు చేసుకోకుండా ఉండే బెటర్ అన్నాడు. ఏంటి అర్థం? అబ్బాయి చాలా మంచోడు, వాళ్ళ అమ్మ మంచిది, నోరు మంచిది కాదు అంటే ఇప్పుడు కోడలు ఆ ఇంటికి వెళ్ళాలనే వద్దా? వాళ్ళు ఏమన్నారు? డైరెక్ట్ మాట ఏంటి? అబ్బాయి మంచోడే, వాళ్ళ అమ్మ మంచిది కాదు. నేనన్నా నువ్వు డైరెక్ట్ చెప్పానని. ఇంకెంతకంటే డైరెక్ట్ ఏంటి చెప్తావు పాస్టర్ గారు అన్నాడు. ఇంతకంటే డైరెక్ట్ ఏంటి? అమ్మలకి అర్థమైందా? అమ్మలు అర్థమైందా? మీ నోరుని గురించి ఇతరులు ఏం సాక్ష్యం చెప్తారు? చాలా మంచోళ్ళు, నోట్లో నాలుక ఉండదని చెప్తారా? మీ పక్కన చూడండి సార్, నాకు నోట్లో నాలుక లేదని చెప్పండి, వాళ్ళు నమ్ముతారేమో. చెప్పాడు నమ్మడు. నేను అన్నాను, ఇంకా అంతకన్నా నా దగ్గర సాక్ష్యమే లేదు. ఆయన సరైన మనిషి, మీకు నచ్చితే మా అమ్మాయి వాళ్ళ అమ్మ నోరు ముయించేద్దని నీకు అనిపిస్తే వెళ్ళిపో. లేదండి మా అమ్మాయి నోట్లో నాలుగు లేదు బతకదనుకుంటావా, ఇంట్లోంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళిపోండి. మైసూర్ పాకం తినేసావు కదా, మంచిలు తాగేసి వెళ్ళిపోవాలి. అసలు ఆయన అంటాడు, సారు మీరు ఉండాల్సిన వాళ్ళు సార్, ఏ ముసుగులో గుద్దులాట ఎందుకు, అబద్ధాలు ఆడేసి రేపొద్దున్న ఇరికిచ్చేతే ఆ తర్వాత జీవితకాలం ఏమనుకుంటా ఆ పాస్టర్ ఉన్నాడు నన్ను అనరు. ఎందుకు నాకు ఆ శ్రమ? మీరు సావండి, నా చేత పెళ్లి చేయించుకోండి, ఆ తర్వాత నాకే సంబంధం లేదు. మీరు ముందే ఒప్పుకున్నారు చచ్చిపోవడానికి, నిజంగా చచ్చిపోండి. అక్కడికి వెళ్ళి చచ్చిపోవడం అంటే ప్రాణం తీసుకోవడం అంటే, ప్రాణాలు చచ్చిపోవడం కాదు, నీ లోపల ఉన్న పులుపు చచ్చిపోవడం. చేసుకోండి అని ఆయన అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఇద్దరు లేచి, సరే పాస్ గారు మేము ఆలోచించుకుని వస్తామని లేచిపోయారు. వాళ్ళ అమ్మ అంటది, ఎవరు అబ్బాయి తాలూకా అమ్మ వచ్చి, 4 మాట్లాడటము పాపమా. ఆ అమాయకపు ఫోటో కనుక త్రివిక్రమ్కి ఇస్తే హీరోయిన్లో పెట్టేస్తాడు. అంతలాంటి యాసం పెట్టింది. తెలుసు ఆవిడకి, ఆవిడ నోరు మంచిది కాదని, ఇష్టానుసారం విసురుద్దని, మాట్లాడొద్దని, అన్యదా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన మాటకారని, ప్రతి పనికి మాలిన విషయం చాలా ఎక్కువగా మాట్లాడేటువంటి దురద కలిగిన నోరని, ఆ చెడ్డ నోరని తెలుసు ఆవిడకి. కానీ ఆ టైంలో అంటది, 4 మాట్లాడితే తప్పు ఏంటండి, మంచి బంగారం అంటే సంబంధం చెడగొట్టేశారు అంటుంది. చెడగొట్టే లేదు, వాళ్ళకి విషయాలు తెలిసే మధ్యవర్తులుగా పెద్ద మనుషుల దగ్గర నుంచి మాట్లాడారు. ఆవిడ మారటానికి దేవుడు ఎంత సమయం ఇచ్చి ఉంటాడో తెలుసా? పిల్లోడు పుట్టినప్పటి నుంచి పిల్లోడు పెళ్లికి వచ్చినటువంటి 24 సంవత్సరాలు ఆ తల్లికి టైం ఇచ్చాడు. నేను తల్లులారా మీ నోళ్ళుగా చెప్తున్నాను, మీ పిల్లల ఎదుగుదలతో బతుకుతున్నారు అని అంటే, మీ పిల్లలు పెళ్ళిడికి వచ్చేటప్పటికి మీ నోర్లు మారకపోతే, మీ మనసులు మారకపోతే, మీ అలవాట్లు మారకపోతే, మీ గుణము మారకపోతే, మీ బుద్ధి మారకపోతే, నీ బిడ్డ ద్వారా నీ జీవితం నాశనం చేయడానికి కారణం నువ్వే అవుతావు. కనిన దానివి పాడు చేయటానికా? నొప్పులు పడి కనిన నువ్వు నీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయటానికా? మార్చుకోపోతే ఎట్లా? ప్రభులో ఉండి రక్షణ పొంది నీ నోటిని, నీ ఆలోచనలను, ఉద్దేశాలను, మాటల్ని అదుపు చెయ్యని తల్లివేనా? ఎంత దుర్మార్గురాలువు నువ్వు!
అంటే నీ తనాన్ని నువ్వు అలాగే ఉంచుకుంటావు, నీ బిడ్డ భవిష్యత్తును పాడు చేస్తావా? ఆ మాట విన్నాక నాకు చాలా చాలా భయం వేసింది. ఇన్ని సంవత్సరాల్లో దేనికి తల వంచిన వాడిని నేను ఆ రోజు తల వంచాను. ఎందుకంటే మన సంఘంలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. రేపొద్దున ఇలాంటి పరిస్థితులకు వచ్చేటప్పటికి పలానా పాస్టర్ గారు సంఘం అని గొప్ప చెప్పుకుని ఆవిడ నోరు జాగ్రత్త, ఆయన నోరు జాగ్రత్త అంటే ఏమైపోతాం? పిల్లల జీవితాల భవిష్యత్తును ఎవరు పాడు చేస్తున్నారు? సంఘమా, తల్లిదండ్రులని మీరా? తెలుసుకోండి, తెలుసుకోండి ఏం జరుగుద్దో. ఆ విషయం నీ ప్రాణం పోగొట్టుకోవడం అంటే నీకు ఇంకా అర్థం కాలేదే. ఎందుకు తగ్గాలి? ఎందుకు మూసుకోవాలి? ఎందుకు అదుపు చేసుకోవాలి? ఎందుకు లోబడుచుకోవాలి? ఈ రోజుకి తల్లిదండ్రులు ఎవరైనా సరే, అది ఇద్దరిది సేమ్ మార్క్. చెక్ చేసుకోండి. యేసుప్రభు వారు ఆ సమాధానాన్ని అందరి దగ్గర, అతని వలన ఎవరికి ఏ రకమైన కష్టం ఇబ్బంది లేకుండా ఉండేలాగా చక్కగా సాఫ్ట్గా సెటిల్ చేసేసుకున్నాడు. ఇంకా చక్కగా చేసినటువంటి విషయం ఏంటంటే, ఇది ఛాలెంజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాను, ఛాలెంజింగ్ స్టేట్మెంట్, జాగ్రత్తగా చెప్పండి. నెంబర్ 1 యోహాను సువార్త 14:18, 14:18, జాన్ 14:18 తీయండి, తీసి చూడండి. జాన్ 14:18, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఆగండి, ఈ విషయం మీరు చనిపోయే లోపు చెప్పగలరా? ఏమని? యేసుప్రభు మాట మీరు అంటే ఆయనలాగే చెప్పమంటలేదు నేను. 14:18 ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ దగ్గర ఉంటాను, మీ దగ్గరకు వస్తాను. లోకానికి అర్థం కాదు, కానీ నేను మీతో ఉంటాను. అంటే నువ్వు ఎంత మంచితనాన్ని, ఎంత ప్రేమాభిమానాన్ని, ఎంత ఆదరణను, ఎంత ధైర్యాన్ని, ఎంత నిరీక్షణను, ఎంత బలాన్ని నీ కుటుంబీకులకు నువ్వు ఇవ్వగలవో తెలుసా? నీ మరణంలోపు నీ స్థాయిలో నేను లేనని మీరు భయపడక్కర్లేదు. నేను మీతోనే ఉండగలిగేటట్లు అన్ని విషయాలలో నేను మీ దగ్గర అన్ని పద్ధతుల్లో నేను మీకు ఈ విషయాలన్నీ చెప్పేసి ఉన్నాను అని ఆ క్లోజింగ్ డేకి రెడీ అవ్వాలి. ఈయన అంటున్నాడు, నేను మిమ్మల్ని దిక్కుమాలినలాగా వదిలేట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించిన మాట నీకు చెప్పుంటాను. నువ్వు ఎలా ఉండాలో చెప్తాను, ఎలా చేసావో చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను, ఎలా చేయకూడదో చెప్తాను, ఏ పరిస్థితుల్లో అంత లైఫ్ మీకు ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను. యూ డోంట్ వరీ, నువ్వేమీ అవో అన్న. ఈ మాట మనం చెప్పగలమా మన ఆఖరి రోజు? వినపడుతుందా? చేతిలో చెయ్యేసి మా ఆయన జాగ్రత్త అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఆవిడ జాగ్రత్త, మా పిల్లల జాగ్రత్త, ఎంత సంపాదించని నేను పాడు చేయకుండా ప్యాకెట్ ఆడకుండా చూడని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎలాగ బతికించానో నాకు తెలుసు. మీరు అనాథలుగా ఉండరు. ఏ సిచ్యువేషన్లోనైనా నన్ను మీరు మర్చిపోరు. నా ప్రవర్తన మీకు గుర్తొస్తుంది, నా మాటలు మీకు గుర్తొస్తాయి, నా అనుభవం మీకు గుర్తొస్తుంది, నా ప్రార్థన మీకు గుర్తొస్తుంది, నా సాక్ష్యం మీకు గుర్తొస్తుంది, నా విజ్ఞాపన మీకు గుర్తొస్తుంది, నేను ఎలాంటి దాన్ని ఎలాంటి వాడినో గుర్తొస్తుంది. ఆలోచించండి, అంత చక్కటి మాట మనం ఇవ్వగలమా? మన డెత్ బిఫోర్ ఆ స్టేట్మెంట్కి రెడీ అవ్వగలమా? నేను చెప్పింది మీకు కన్వే అయిందా? నేను ఒక షాప్కి వెళ్ళాను, రీఛార్జ్ చేసే రోజులు, ఫోన్ రీఛార్జ్లు చేసుకునే రోజుల్లో వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక ఆవిడ ఉండేదండి. చిన్నపిల్లే, మరీ పెద్ద పిల్ల ఏం కాదు, పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని, బాగా గుర్తుంది నాకు. వెళ్ళంగానే ఏడు కావాలి అని అడిగేది. అది మాట కాదు, అరుపే. ఈ ఎక్కడికి నా నోటికి భయపడతా, దీనికి నేను ఎందుకు భయపడుతున్నాను 2-3 సార్లు అనుకున్నాను. కానీ నాకు దగ్గరలో ఉంటే రీఛార్జ్ అదే. సో మొత్తానికి వెళ్ళి, అమ్మ ఎయిర్టెల్ అని అంటే, అక్కడ రాసిన చూసుకోబేటే, ఇది 149 రూపాయలకి ఏమేమి వస్తాండి, చదువుకో. అస్సలు నోట్లోంచి సాఫ్ట్ వచ్చేది కాదండి. కానీ నా ప్రార్థన దేవుడు విన్నాడో, మరి అందరు మొర్రా దేవుడు వినేసాడో తెలియదు. కానీ ఒక 2-3 నెలల తర్వాత వెళ్తే ఆవిడ లేదు. ఆ షాప్కి వెళ్ళంగానే నా ఒక నిండా నవ్వు వచ్చింది. ఎందుకు? ఉన్నందుక లేనందుక? నువ్వు లేనందుకు స్తోత్రం అన్నాను నేను. నీ గురించి రేపొద్దున్న ఎవడైనా అలాగ అంటాడేమో చూసుకో. ఉన్నందుక లేనందుక? అమ్మయ్యా, అంటే ఏంటన్నా, నీ లైఫ్ వేస్ట్ అయిపోయిందర్రా, నీ ముఖం వేస్ట్ అయిపోయింది, నీ బలం వేస్ట్ అయిపోయింది, నీ బతుకు వేస్ట్ అయిపోయింది, నీ సంసారం వేస్ట్ అయిపోయింది, నీ జీవిత సాధికారత పోయే వేస్ట్ ఫెలో. అయ్యో, ఆయన లేడా? ఎంత చక్కగా సమాధానం చెప్తారో, ఎంత చక్కగా వివరాలు అడుగుతాడో, ఏది మేలో చెప్తాడు. ఆయన ఏరండి?
ఏది బాగుంది? అమ్మయ్యా లేదు. ఆయన ఏ రెండి? ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇప్పుడు యేసుప్రభు చెప్పింది ఈ రెండింటికి మించింది. ఏమని? మీరు ఎక్కడికి వెళ్ళినా నా గురించి మాట్లాడతారు, నా గురించి నీకు తెలుస్తుంది, నేను నీకు ఉపయోగపడతాను, నేను నీకు నేర్పించాను, నువ్వు భయపడక్కర్లేదు, మిమ్మల్ని నేను ఏ పరిస్థితిలోనైనా నేను మిమ్మల్ని అనాథలుగా ఎప్పుడు విడిచిపెట్టాను, ఆల్ ద టైం మీకు తోడుగా ఉండగలిగేటట్లే నా లైఫ్ అంతా మీతో అనుభవించాను, చూసుకో. అది చెప్పగలవా? నెంబర్ 2 యేసుప్రభు గారు చెప్పింది 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను మీకు అనుగ్రహించును. ఇది రెండో విషయం. నువ్వు చనిపోయే లోపు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను సిస్టర్, దేవుడు నీకు కావలసినటువంటి ఉపకారపు అభిషేకపు ఆత్మను పంపుతాడు నీతో ఎప్పుడు ఉండడానికి, నేను నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పాలి. ఏమని? నేను వెళ్ళిపోతున్నాను, మీరు మా ఇంటిని వదలకండి, వచ్చి వెళ్తా ఉండండి, ఏమైనా అవసరమైతే ఇస్తా ఉండండి, నాకు మాట ఇవ్వండి. ఇలాంటి చెప్పలేదు ఆయన. ఈయన ఇలా చెప్పలే. ఏమన్నాడు? ఐ విల్ బెగ్ ఫర్ యూ, ఐ విల్ రిక్వెస్ట్ ద లార్డ్, ఐ విల్ ప్రే ఫర్ యూ. మీ కొరకు నేను ఆదరణకర్తను పంపేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండడానికి ఉపయోగపడే వ్యక్తిని పంపుతాను. మనం ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేస్తామా? నేను చనిపోయేలో ప్రభువా వారిపై దేవుని అభిషేకపు ఆత్మను తోడుగా ఉంచి వారిని అనాథలుగా విడవక వారిని పోషిస్తూ వారికి బోధిస్తూ సర్వసత్యంలోకి నడిపిస్తూ ఆ వడ్డీ వ్యాపారం మానేలాగా, ఆ చొట్లో బీడీలు పాన్పరాగులు మానేలాగా, ఆ వ్యభిచారం మానేలాగా, ఆ సీరియళ్ళు మానేలాగా, ఆ సీరియళ్ళు సినిమాల చుట్టూ తిరిగేలాగా, తిరగకుండా ఆగేలాగా, ఈ బట్టల వ్యాపారం బట్టలు ఇది ఆ ఫోన్లో పట్టుకుని గెలుక్కునే ఆపేదిలాగా నువ్వు ఆత్మ ద్వారా వాళ్ళని నడిపిస్తావని నేను నీ కొరకు ఆదరణకర్తను ఎదురు చూస్తాను, ప్రార్థన చేస్తాను. చెప్పేవాళ్ళు ఉన్నారా? అలాంటి ప్రార్థనలు ఉన్నాయా? మనకు తెలియదా? ఇలాంటివన్నీ చెప్పరా ఎవరికి? యేసుప్రభు బైబిల్ చదవరా మీరు? ఆయన అన్నాడు అలాంటి పనులు చేస్తానని. మిమ్మల్ని మీరు తప్పు చేసేస్తారు, మీరు ఒంటరిగా ఉంటే చెడిపోతారు, ఎవడో ఒకడు వచ్చి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తాడు. అందుకే రైట్ గైడెన్స్ సర్వసత్యంలోకి పంపించడానికి పరిశుద్ధాత్మను అడుగుతా. ఆయన వస్తాడు, మిమ్మల్ని సత్యం నుంచి, నీతి నుంచి, పాపం నుంచి ఒప్పింపజేసి సర్వసత్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇంక మీరు లోకంలోకి వెళ్ళరు, మీరు పరిపూర్ణంగా ఉంటారు, దేవుని మనసును పెరుగుతారు, క్రీస్తు సంగతులు అర్థమవుతాయి, వాక్యం అర్థమవుతాయి, నేను చెప్పిన విషయాల్లో బోధ మీకు అర్థమవుద్ది, నేను ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రత్యక్షతలు మీకు హృదయంలోకి తెరుస్తాయి. ఇంకా తర్వాత మిమ్మల్ని తప్పిపోరు. అలాగ మిమ్మల్ని స్థిరపరచడానికి నేను పరిశుద్ధాత్మను పంపుతాను. చనిపోయే లోపు నీ విజ్ఞాపన మరికొన్ని కుటుంబాలకు సర్వసత్యంలోకి నడిపించగలిగే అభిషేకాన్ని నడిపింపు తెచ్చేలాగా పంపించినటువంటి ఆదరణకర్త ఆ కుటుంబం మీద దిగి వచ్చేట విజ్ఞాపన చేసేంత శక్తి కలిగిన వ్యక్తిగా నీ ఆఖరి ప్రార్థనలో ఉండగలగాల. మూడో విషయం చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ఏం చెప్పాలి? నేను లోకం విడిచిపెడుతున్నాను, మీకు శ్రమలు వస్తాయి, అయినా భయపడద్దు, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించవచ్చు. ఇది మీరు జయిస్తే చెప్తారా, జయించకపోతే చెప్తారా? జయిస్తేనే చెప్పగలరు. యేసుప్రభు చెప్పమని చెప్పేస్తారేమో తెలివైన వాళ్ళు. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇది నీ మాటగా మాట్లాడాలంటే నీ బ్రతుకులో ఎంత మరణానుభవంలోకి వచ్చి జయించాలో చూసుకో. నేను గెలిచాను, నేను మారాను, నేను మార్చుకున్నాను, నేను మార్చబడ్డాను, నన్ను మార్చిన దేవుడు, జయించడానికి నాకు కృప ఇచ్చిన దేవుడు నీకు కూడా కృపనిస్తాడు. నేను జయించేశాను, అలా నువ్వు కూడా జయించగలవు. డోంట్ వరీ. నగల మీద మమకారం పోలేదా? ఆస్తి మీద డబ్బు మీద కోరిక చావలేదా? పొలాలు స్థలాల మీద ఇంకా ఆశ పెరిగిపోయిందా? ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ కోసం పిల్లల్ని విడిచిపెట్టి బాధ్యత లేకుండా ఎక్కడికో ఏదనుకో వెళ్ళిపోయి దేశాలు దాటిపోయి సంపాదించేస్తున్నావా? ఆగు, నేను గెలిచాను, నిన్ను కూడా గెలిపిస్తానికి నేను దేవుడిని అడుగుతున్నాను. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఆ విజయం నువ్వు పొందాలి, అది నువ్వు గెలవాలి. ఏదండి ఆ ప్రార్థనలు మనకి? ఆ ఎండ్ టైంకి ప్రిపరేషన్ ఏదండి మన దగ్గర ఉందా? మనలో మన అంతరంగంలో అలాంటి పరిస్థితులకు సిద్ధపాటు కలిగి ఉన్నామా? కానీ చాలామంది ఒక మాట చెప్తారు, అమ్మాయి గోంగూర వేసి బోటి కూర వండితే తినేసి చచ్చిపోతాను అంది ఒక ఆవిడ. దాని కోరికేంటి? బోటి గోంగూర తిని చచ్చిపోద్దట. ఆవిడ బోటి గోంగూర తెచ్చింది, చక్కగా వండి పెట్టింది, ఆవిడకి నచ్చినట్టుగా వండి పెట్టింది. కూతురు కదా, తల్లి వంటలు వస్తాయి ఆటోమేటిక్గా. చక్కగా కడుపార తిని అందంట, సాయంత్రంకు తలకాయ మాంసం కూడా చేద్దు అందంట. ఇది చచ్చిపోవడానికి రాలేదు, దీన్ని చంపడానికి పుట్టింది. ఇది అంటది, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావమ్మా, రోజు ఏదో తెమ్మంటావు, నీకు అన్ని మంచం మీద 1-2 అన్నీ నేనే చేస్తున్నాను, ఇంకా ఎప్పటికమ్మా ఇవన్నీ అని అంటే, ఏయ్ తల్లిని ఎలాగైనా అనొచ్చా? దేవుడు నీకు నాలాంటి శిక్ష ఇచ్చేస్తాడని మాస్క్ ఎట్టేసుకుంది. ఇంకేంటి
ఇప్పుడు తల్లి ప్రేమ ఏంటి? దీవెన శాపమా? కాదు, దీవెనా శాపం. నాకు తిండి తెచ్చితేనే దీవిస్తా. ఆడెవడ ఉన్నాడు కదా, ఒకడు ఆడేమన్నాడు, నువ్వు మాంసం తెస్తేనే నిన్ను దీవించతా అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పిన పనికి ఆడికి దీవించాడు. తప్పు జరిగిపోయింది. కోరికతో వచ్చేటువంటి అపేక్షతో వచ్చే దీవెనలు ఏవైనా అవి తప్పుదారి పడతాయి. అదే యాకోబు జీవితంలో మనం చూస్తాం. సో ఏ పరిస్థితుల్లోనూ మనం అలాంటి తప్పుడు విషయాలకి జయించేటువంటి పరిస్థితికి సిద్ధపడండి. తిండి జయించక, సుఖము త్యజించక, కోరికలు విడిచిపెట్టక, బంధుత్వ మమకారాలను చంపక, జీవితకాలం జీవిస్తున్నంత కాలం శరీరాన్ని ప్రేమిస్తూ ఉంటే ఈ పదం నువ్వు చెప్పలేవు. ఈ వచనం నీ నోట్లోంచి రాదు. దీనికి తగ్గ మాట నీ హృదయానికి సిద్ధపరచుకో. నెంబర్ 5, యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ అధ్యాయం 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు డైరెక్ట్ గా ప్రేమించడం అనేటువంటి విషయం గురించి ఏం చెప్పాడంటే, నేను చేసిన పద్ధతి ప్రకారం మీరు కూడా చేస్తే ఎవరు మీకు కనపడతారు? తండ్రిని కనపరుస్తారు. ఆ తర్వాత నేను కూడా మీకు కనపడతాను. కాబట్టి మీరు కూడా అలా ప్రేమించారనుకోండి, మీరు ఎవరిని చూపించగలుగుతారు? క్రీస్తుని, యేసుప్రభు నన్ను మీరు చూపించగలుగుతారు. కాబట్టి మీరు ఇలాంటి ప్రేమకు హృదయపూర్వకంగా రెడీ అవ్వండి అని ఫైనల్ కాల్ని రెడీ చేస్తున్నాడు. మీకు బైబిల్లో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి 4 సువార్తలలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి, లేక మీరు ప్రేమించబద్దులై ఉన్నారు, ప్రేమించకపోతే కుదరదు, ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ 19 సార్లు 4 సువార్తలలో యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడాడు. 19 టైమ్స్. అంటే ప్రేమించుట కొరకు మీరు ఏమైనా చెయ్యాలి, ఆ ప్రేమించుటయే మీకు జీవితాన్ని మార్చుకునేటువంటి క్రియ. ఆ ప్రేమించటంలో ద్వేషం లేకుండా హృదయపూర్వకమైన క్రీస్తు యొక్క తత్వం చూపించాలి అని అంటే ఈ ప్రేమ నియమం ఒకటే పద్ధతి అనేటువంటిది 19 టైమ్స్ మాట్లాడాడు 4 గోస్పెల్స్లో. జీసస్ హిమ్సెల్ఫ్ మాట్లాడిన విషయం. అంటే ఏదో ఒక రకమైనటువంటి విషయాలలో మనం తప్పిపోతామేమోనని అన్నిసార్లు వాటిని ఉటంకిస్తూ వాటిని చెప్తూ ఉన్నాడు. మరి దైవికంగా ఇలాంటి పరిపూర్ణమైన ప్రేమను మనం చేయాలి అని అంటే, చూపించాలి అని అంటే చాలా త్యాగం ఉండాలి కదా. అంత స్థాయికి మన హృదయం చావాలి కదా, మన శరీరం చావాలి కదా, మన మనస్సు, కోరిక, లోకం ఇవన్నీ ఏమవ్వాలి? వదలకపోతే మీరు అలా చేయగలరా? ప్రేమించలేం కదా. అంత స్థాయికి మన మనస్సును సిద్ధపరచుకునేటువంటి స్థితికి నిన్ను నువ్వు కోల్పోవటం ప్రభు కోరుకుంటున్నాడు. అదే మరణం అంటే. ఇక్కడ నేను భూమిని విడిచిపెట్టి నేను ఇందాక నుంచి చెప్తున్నటువంటి మరణము, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ రోజు మాట్లాడుతున్న మరణం వేరవుతుంది. ఎందుకో తెలుసా? ఆ మరణం ఏంటి? నేను చస్తే నీకు తెలిసి వస్తుంది అంటే ఏంటో తెలుసా? నువ్వు చచ్చిద్దని సాధిద్దాం అనుకుని, అది నేడిపిద్దాం అనుకుని. యేసు ప్రభు చెప్తున్న మరణం ఏంటో తెలుసా? ఆయన మరణించిన తర్వాత నువ్వు బతుకుతావని, నీ జీవితాన్ని బతికిద్దామని, నీ జీవితాన్ని పోషిద్దామని, అనేకులకు మాదిరిని చూపిద్దామని, నీ జీవితమే ఇతరులకు ఆదర్శప్రాయంగా మార్చేద్దామనేటువంటి ప్రేమ. ఒక మరణము కొన్ని వేల మందిని బ్రతికించుట, ఒక మరణము ఇంటి వాళ్ళని చంపేయుట. ఏంటి తేడా? యూదా మరణించాడు, ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఎవరికి ప్రయోజనం లేదు. యేసు ప్రభు మరణించాడు, మనందరం బతికాం. పౌలు మరణించాడు, మనందరం జీవము ఉజ్జీవము అంటే ఏంటో రుచి చూసాం. అపోస్తలులు మరణించారు, సువార్త వ్యాపించింది. మరణము విలువైనదిగా మరణం. మరి నీ మరణం యొక్క విలువేంటి? నీ డెత్ ద్వారా ఎవరికి ప్రయోజనం? చాలామంది నా మరణానంతరం ఇన్సూరెన్స్ వస్తుంది, సో వాట్, కొద్ది రోజులు వస్తుంది. డబ్బు శాశ్వతమా? కూర్చుని తింటే కొండలే గరిగిపోతాయి. ఈరోజు ఒకప్పుడు బాగా ఉందనుకున్న వాళ్ళు అందరూ రోడ్డు పడిపోతారు. కొద్ది రోజులతో అది ఎంత నాశనం అయిపోద్ది. కానీ మరి అలాంటి స్థితిని దాటేటువంటి ఆత్మీయ జీవితం ఎక్కడుంది మనకి? అలాంటి పరిణతికి తెచ్చుకోవాలంటే నా మరణం ఇతరులను పోషించే స్థితికి పెరగగలగాలి కదా. ఎలా పెరగాలి? అది మీ జీవితంలో ఆలోచించే స్థాయికి మీరు హృదయపూర్వకంగా సిద్ధపడటం చాలా ముఖ్యం. మ్యాచ్ 20:28, మత్తయి సువార్త 20:28. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. మనుష్య కుమారుడు తనకు పరిచారం కోసం కాదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఇంగ్లీష్ పదం ఏంటంటే ర్యాన్సమ్ అనే పదం ఉంటుంది అక్కడ. అంటే ఈక్వల్ వెయిట్. అతని ప్రాణముతో ఎంతమందిని విమోచించగలరు అని అంటే యేసు ప్రభు ఒక్కడు ఒకవైపు, ప్రపంచం మరొక వైపు. అంత ఈక్వల్ హోలీ లైఫ్ అనమాట అతనిది. అంటే దీని పెయిన్, దీని పెనాల్టీని ఆయన చెల్లించగలడు. అంత గొప్ప మరణం.
ఇక్కడ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. ఒకసారి నోటితో మాట్లాడండి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. నీ మాట ఇంకొకటికి ప్రాణం ఇస్తుందా, ప్రాణం తీసేద్దా? ఏమడిగాను? నువ్వు కొన్ని మాటలు మీ ఇంట్లో నుంచి మాట్లాడుతుంటే అవతలోడి ప్రాణం పోద్దా, అవతలోడికి ప్రాణం వచ్చేస్తా? నేను బాధపడద్దు. కాలేజీలో నేర్పుతారా అమ్మ కోడళ్ళకి ఇలా మాట్లాడాలని? ఏమ్మా కోడళ్ళు అంటే ఆడపిల్లలే, నాకు ఇంక పెళ్ళి అవ్వలేదు అనుకోకు, రేపు అవుతుంది నీకు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు రూపం మారిపోద్దు, ఒక రాత్రికి కోడలు అయిపోతావు. భార్య స్థానంలోకి వెళ్ళాక కోడలు అయిపోతావు. అత్తలతో ఇలా మాట్లాడాలి, డైలాగ్ ఇవ్వాలి, ఇసరాలి, మాట ఇసిరితే చచ్చిపోవాలి మత్త అనే ఇలాంటి డైలాగులు కాలేజీలో, యూనివర్సిటీలో, స్కూల్లో నేర్పుతారా? కోచింగ్ సెంటర్లు ఏమైనా ఉంటాయా? ప్రైవేట్లో టీచర్లు ఎవరైనా స్పెషల్ టీచర్లు ఉంటారా వీటికి? నాకు తెలియక అడుగుతాను. ఇక్కడున్న అత్తలు మామూలు అందరికి చూడండి, ఏ ఇంటి కోడలు వచ్చినా వాళ్ళకి అనుభవమే ఈ మాటలు. ఎంత నలిగిపోతున్నా విమోచన క్రయధనముగా అనేకులకు నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అనే గ్యారంటీ ఏ వ్యక్తి మరొక కుటుంబానికి ఇవ్వలేకపోతున్నాడు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే అల్లుళ్ళు మీకు కూడా ఏమైనా ట్రైనింగ్ సెంటర్ ఉంటుందయ్యా బాబా? ఏమైనా ఆన్లైన్ క్లాసులు ఏమైనా ఉంటాయండి మీకు? అల్లుళ్ళు అంటే పెళ్లి చేసుకోబోతున్నా, పెళ్ళిడికి వచ్చిన మగవాళ్ళు, గడ్డాలు మీసాలు వచ్చిన మీకే చెప్తున్నా. మీకు ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఇచ్చే సీనియర్లు ఎవరైనా ఉంటారా? మీ మామలు లేకపోతే బావలు అలాంటి వాళ్ళు, ఒరే మీ అత్తని ఇలా ఆడుకోరా, మీ మామని ఇలా కనరా, అవతరోడికి మాట్లాడితే అవతరోడు ఆస్తి రాసిచ్చేయాలరా నీకు అనకేమని చెప్తాడా మీకు? నాకు తెలిసి ఉండవనుకుంటున్నాను నేను. ఏమన్నా ఉంటాయా ఉండవా? అంటే నేను ఇంకా పాతరం మనిషిని కాబట్టి మీరేమో కొత్త తరంలో ఉంటాయంటే ఉంటే నేను చెప్పండి, నేనే వెళ్తాను నేర్చుకుని మా పిల్లలకి నేర్పుతాను. రే మీరు ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలండి. ఎక్కడ ఉండవు కదూ. మరి మీకు ఎలా వచ్చినాయండి ఎప్పుడు? ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వాళ్ళందరూ తల ఎక్కడెట్టుకోవాలి తెలియదు, అలా సైలెంట్ అయిపోతుంటారు. ఏడు బాబు మా కోడలు ఎలా మాట్లాడుతుంది, ఎప్పుడు లేదు, మా అల్లుడేనా, అయ్యి బాబోయ్ ఏటి మాట బాబోయ్ ప్రాణం తెగిపోతుంది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. కోడళ్ళందరికీ నిండు వందనాలు, అల్లుళ్ళందరికీ కృతజ్ఞతలు, భరిస్తున్న అత్తలారా మామలారా స్తోత్రాలు. దేవుడు దీవించునుగాక, మీకు ఓపికనిచ్చునుగాక భరించినట్లు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాన్నాడు యేసయ్య. ఇప్పుడు నీవు ఆ మాట చెప్పగలవా? అత్తయ్య గారు నన్నంటే మీకు సాటిస్ఫాక్షన్ వస్తే మీరు తృప్తిగా ఉంటారంటే ఈ రోజంతా నన్ను తిట్టండి అత్తయ్య గారు. ఆఫీసర్ గారు ఈ రోజంతా మీరు తిట్టడానికి నన్ను టార్గెట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను సార్, నా మీద మీరు ఈరోజు ఆడుకోండి సార్, ఈ రోజుకి విమోచన ప్రతిధనంగా నేను క్రయధనంగా వచ్చేసాను సార్, నన్ను ఆడేసుకోండి. ఒప్పేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి డైలాగ్ తెలియదేంటి మీకు? ఏంటి తగ్గేదేలే. మా పాస్టర్ ఎవడు, యేసుబాబు ఎవడు, చచ్చేవాడు, వాక్యం ఏంటి, నోరు మోయ్. ఏమనుకుంటున్నావో? పరిగెత్తి కేసు పెట్టానంటే పోసుకుని తిరుగుతావు. ఎవడు నేర్పాడు ఈ డైలాగు? ఎక్కడ నేర్పాడు? మీకు పెళ్లి చేసేటప్పుడు నేను నేర్పానా? మిమ్మల్ని సంఘంలో పెంచినప్పుడు చిన్నప్పటి నుంచి పేరు పెట్టి బొడ్డు కోసి తెచ్చి నా చేతిలో పెడితే పేరు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా అలా పెంచానా? మరి మీకు ఈ నోటి మాటలు ఎలా వచ్చాయి? ఈ తల్లి నోరు చెడ్డదే, ఆ ఇల్లు చెడ్డది, అందుకు ఆ మాటలు బయటికి తీసుకెళ్ళింది. జాగ్రత్త. విమోచన క్రయధనముగా నేను వచ్చానని నీ మాట నీ నోట్లోంచి రాకపోతే నీ బతుకులో చచ్చిన అనుభవమే లేదు, రక్షణ అనుభవమే లేదు. మాట్లాడితే అవతలని చంపేస్తున్నావు. సూటిపోటి వంటి మాటలు, కత్తిపోటి వంటి మాటలు, అవతల వ్యక్తుల్ని చంపాలి అనేటువంటి దుద్దేశంతో మాటలు, ఎంత ప్రమాదకరమైన మాటలు అవి. జాగ్రత్త పిల్లలారా, తండ్రులారా, తల్లులారా, యవనస్సులారా, రేపటి దినము నీ జీవితంలో ఈ మాట ఫైనల్ మాట అయి ఉండాలి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రభు బతికాడు, అలా చచ్చిపోయాడు, అలా చనిపోవటానికి బతికాడు, అలాంటి జీవితం చూపించి మాదిరినిచ్చాడు. నేను కూడా అలాగే బతకాలి. మాట పడేలాగా కాదు, మాట చెప్పేలాగా కాదు, మాట పరిస్థితిని బట్టి అవతల వ్యక్తి కొరకు నా జీవితాన్ని నేను ఎలా కోల్పోవాలో అలా జీవించాలి. అంతే దేవుని వాక్యం. ఆ స్థితికి నీ జీవితం సిద్ధపడకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలి కాదు,
మరణము గురించినటువంటి ధ్యాస నీకు సరిగా లేదు. ఇప్పటికీ నీవు చచ్చిపోయిన అనుభవం లేదు. ఇదిగో నీ చేతిలోకి వస్తుంది, చనిపోయి తిరిగి లేచి, చనిపోతే ఎలా చనిపోవాలని ఆ శరీరం నుంచి ఊడిపడిన మాంసపు ముక్క, రక్తపు చుక్క. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నా బ్రతుకులో మరణానుభవం లేకపోతే, ఈ మరణానుభవం కలిగినటువంటి ఈ రక్తమాంసాలను నేను పట్టుకుంటున్నాను, ఈ స్థితికి తగినట్లు నేను లోబడుతున్నాను, ఈ పరిస్థితికి నన్ను లోబరుచడానికి ప్రభువా నా శరీరాన్ని సిద్ధపరచు, ఈ శరీరాన్ని ఈ రక్తంతో నన్ను సిద్ధపరచాలని నీ హృదయం సిద్ధపరచు. ఇప్పటికైనా దేవునికి నీ ఆత్మను అప్పగించే స్థితికి, మరణం వరకు నమ్మకంగా ఉండే స్థితి రాకపోతే, ఈ రాత్రి నీకు ఆఖరు రాత్రి, పశ్చాత్తాపపు ఆఖరు రాత్రి. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికి, అనేకులను బ్రతికించి, రక్షణానుభవాన్ని నా సిలువ ద్వారా, నా క్రీస్తు జీవితం ద్వారా ఇతరులకు చూపించగలిగాను అని చెప్పగలిగే మాటకి బ్రతుకుదాం. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.